దేవుని నామానికి వందనాలు. ఈ పగటి వేళ ఉపవాస ప్రార్థన కూడికలో ఉపవాసంతో దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టుకు తీరడానికి భాగ్యం దేవుడు కొందరికి ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. దేవుడు మనలందరినీ కూడా దీవించుగాక. ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన సహకారంగా కూర్చుందాం. బైబిల్లో ఒక వాక్యం చదువుతుంది. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం 7-8 వచనాలు ఉన్నాయి. ఎవరో ఒకరి గడి శబ్దంతో చదివితే బాగుంది. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం 7-8 వచనాలు. చాలా అక్కడ చదివిన ఈ వాక్య భాగంలో దేవుని యొక్క బిడ్డలకున్న ప్రత్యేక స్వభావం గురించి అక్కడ కూడా మాట రాయబడింది. కఠినపరిచే హృదయాన్ని కఠినపరిచే దేవుని యొక్క బిడ్డలు నేటికి ఆనాటికి కూడా ఉన్నారు అన్నది వాస్తవం. ఈ పగటి వేళ ఉపవాస ప్రార్థన కూడికలు ఈ వాక్య పరిచయం వినే కఠిన హృదయం నీకు ఉంటే మారు మనసు పొంది బాగుపడితే బాగుపడు, లేదు కఠిన హృదయంతో జీవితం కొనసాగితే దానికి ఉన్న భవిష్యత్ ఏంటో ఈరోజు పగటి వేళ వాక్య పరిచయంలో మీకు అర్థమై తీరుతుంది. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం మనం చదవగలిగి తీరినప్పుడు దేవుని యొక్క దాసైన పౌలు గారు యేసుక్రీస్తు వారు మోషే కన్నా గొప్పవాడు అన్న దానిని సూచించి తీరేంతటిగా అక్కడ అధ్యాయంలో మనకి రాయబడుతున్నట్టుగా మనకి కనబడుతున్నది. కానీ ఈ అధ్యాయం రాయబడి తీరడానికి ఉన్న కారణం ఏంటిది అంటే దేవుని యొక్క సంఘ బిడ్డలు యేసయ్యను రక్షకునిగా అంగీకరించి రక్షణ మార్గంలో వచ్చిన తర్వాత వారి హృదయం కఠినమైపోయి తీరి యేసయ్యను కించపరిచేసి మోషేను ధర్మశాస్త్ర గ్రంథాన్ని అధికంగా ఏం చేయడానికి ప్రారంభించారు, ఘనపరచడానికి ప్రారంభించి ఈ తప్పుని నేటికి కూడా దేవుని యొక్క సంఘ బిడ్డలు కూడా చేస్తున్నారు. మీరు చేస్తున్నారో లేదు, ఈరోజు వాక్య పరిచయం అయిన తర్వాత మనసాక్షి మీరు శుద్ధీకరణ ఉండి తీరితే మీకు అర్థమవుతుంది. మనసాక్షి కరెక్ట్ లేకపోతే ఇదే కఠిన హృదయంతోనే ఈరోజు కూడా బయలుదేరి రేపు కూడా మళ్ళీ ఆరాధనలో పాల్గొనవచ్చు. అయితే నేను చెప్పినవడానుకున్న ఉద్దేశం, మోషే ఇశ్రాయేల్ ప్రజలను విడిపించాడు. దాని అర్థం ధర్మశాస్త్రం వారికి ఏం చేయడానికి పరిచయం ఇచ్చి తీరడానికి, ధర్మశాస్త్రముతో ఉన్న అనుబంధం వారికి స్థిరపరిచి తీరడానికి దేవుడు మోషేని ఉపయోగించుకు తీరింది. దాని తర్వాత దేవుడు వారికి ఏం చేశారు, ధర్మశాస్త్రాన్ని బయలుపరిచి ధర్మశాస్త్రం ఎంత కఠినమైనది, ధర్మశాస్త్రం నెరవేరింపబడి తీరడానికి యుక్తం కానిది అన్నదానిని చూపించి తీరడానికే ధర్మశాస్త్రం అందించుకు తీరారు. కానీ ధర్మశాస్త్రం యొక్క నెరవేర్పు పూర్తయి తీరడానికి యేసుక్రీస్తు వారన్న వాడు రావాల్సి వచ్చింది. ఆయన వచ్చి ధర్మశాస్త్ర విధులను ఏం చేశారు, నెరవేర్చుకు తీరారు. అందుకే ఈనాటికి కూడా చాలా మంది రక్షణ పొంది మారు మనసు పొందిన తర్వాత మరలా సాంప్రదాయాలు కట్టుబాట్లకు ధర్మశాస్త్రానికి తిరిగి వెళ్ళి తీరుతున్నారు. వారికి అర్థం కావట్లేదు, ఆ విడిపించిన దేవుడు మరలా వారిని కట్టులోకి వారే తీసుకెళ్లి తీరుతున్నారు అన్నది మనకు అర్థం కావట్లేదు. అందుకే ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చదివినప్పుడు పరిశుద్ధాత్మ స్పష్టంగా చెప్పుచున్న మాట, దేవుని యొక్క శబ్దం ఆలకించినప్పుడు 2 రీతులు కలిగిన మనుషులు ఉన్నారు. ఒకటి హృదయాన్ని కౌరుని కఠినపరిచిన వారు, ఇంకా కొందరు హృదయాన్ని నిర్మలపరిచిన వారు, శుద్ధిపరిచిన వారు. నువ్వు ఏ కేటగిరీలో ఉన్నావు నువ్వే ఆలోచించుకుని స్తోత్రాలు చెప్పుకో, ఆరాధన చేసుకో, అన్ని భాషలతో మాట్లాడు, దూకు గెత్తు ఏదైనా చేసుకో, అది నీ స్పందన బట్టి నేను వదిలేసి తీరుతున్నాను. అక్కడ చదివిన మాటల్లో హృదయ కాఠిన్యం అన్న విషయమే ఈ రోజు నేను పట్టుకోవడానికి కోరి తీరేది. హృదయ కాఠిన్యం అన్న దానికి స్పష్టంగా మనం విడదీసి చెప్పుకోగలిగి తీరితే దేవుని యొక్క మాటని వినకపోవడం, దేవుని ఎంతో ఆశ్రయించకపోవడం, దేవుని యొక్క సేవకులు చెప్పిన మాటను అలా తొక్కేసి పడేయడం, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ప్రేమని, దేవుని యొక్క సత్యాన్ని చూచి చూడనంట భావించుకు తీరడం, దేవుడు పిలిచి దేవుని యొక్క స్పందనకు అంగీకరించకపోవడం, ఇవన్నీ కూడా ఒక రీతిగా హృదయ కాఠిన్యానికి కారణమై ఉన్నదని తెలుసుకు తీరాలి. దాని అర్థం దేవుని యొక్క సేవకులు మాట వినకపోయినా, దేవుని యొక్క వాక్యం వినకపోయినా నీ లోపల ఈ జబ్బు ఉంది. ఏ జబ్బు? హృదయ కాఠిన్యం అన్న జబ్బు ఉంది. దానిని నీవేం చేసుకు తీరాలి, పరిహరించుకు తీరడానికి ప్రయత్నం చేసుకు తీరాలి. ఈ హృదయ కాఠిన్యం అన్న జబ్బు ఉంటే ఎవరికి ప్రేమించరు, ఎవరి పట్ల సత్యం చూపించి తీరరు, ఎవరికి ఏం చేయరు, దేవుని యొక్క ప్రభావంతో జీవించే ఒక స్వభావ గుణాదిశని చూపించుకు తీరరు. అందుకే ఈ హృదయ కాఠిన్యానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ హృదయ కాఠిన్యానికి ఉన్న ఒక ప్రత్యేకత ఏంటిదంటే ఆత్మీయతలో ఏదో అయిపోయానని చూపించవచ్చు. ఆత్మీయతలో నేనేదో సాధించేశాను, ఆత్మీయతలో నేనేదో అయిపోయానని మీరే కోరుంటే ఏం చేసుకోవచ్చు, ఆలోచించుకునే ఒక పద్ధతి వచ్చి తీరు. అందుకే ఈ హృదయ కాఠిన్యం వచ్చిన నాకెంత ఆరాధన సోల్లే, నేను ఈ పాటలన్నీ సోల్లే, నేను ఈ చర్చికెళ్ళని సోల్లే అన్న రీతిగా ఆత్మీయంగా నువ్వే మొండిపడి తీరుతావు. అలాగే తీరితే ఆ మొండిపాటు ఉండంటే దాని అర్థం నువ్వు ఏమై ఉన్నావు, హృదయ కాఠిన్యంలో ఉండి తీరినావు. రెండోది, హృదయ కాఠిన్యానికి ఒక ప్రత్యేకత సెన్సిటివిటీ ఉండదు. దేని విషయంలో? ఆత్మీక విషయంలో, వాక్య విషయంలో నీకేం ఉండదు, సెన్సిటివ్నెస్ ఉండదు. దానికి మంచి ఉదాహరణ శమూవేలు యొక్క జీవిత విధానం. శమూవేలు దేవాలయంలో పడుకున్నాడు. దేవాలయంలో
సెన్సిటివిటీ ఉంది కాబట్టి దేవుడు పిలిచిన పిలుపుకు ఆయన ఏం రెస్పాండ్ అయ్యి సేవకుడి దగ్గరికి పరిగెట్టాడు. అర్థం కాలేదు. దేవుని యొక్క పిలుపుకి స్పందన అయి ఉండింది. డైరెక్ట్ దేవుని దగ్గరికి పరిగెట్టలే, సేవకుడి దగ్గరికి పరిగెట్టాలి. ఆయన సెన్సిటివ్ గా ఉన్నాడు. ఆ సెన్సిటివిటీ ఏమై తీరింది? దేవుని యొక్క శబ్దం ఆలకించి తీరేందుగా ప్రయోగపడింది. ఈ పగటివన్నీ ఇక్కడ హృదయ కాఠిన్యం ఉంటే నీకు సెన్సిటివ్ ఉండదు. అందుకే కదా ఇప్పుడు ఈ పళ్ళు కొందరికి సెన్సిటివిటీ లేనందుక పళ్ళు లోపల వచ్చిన కంపు కొందరికి అర్థం కాదు. సెన్సిటివిటీ లేకపోవడానికి మన కారణం. అంటే కొందరు ఎన్ని తిన్నా వాళ్ళు నోట్లో కంపు అన్నది మారాలి. కారణం ఏంటిది? పళ్ళకి సెన్సిటివిటీ లేకపోవడం. అదే రీతిగా మనం మత్తు పదార్థాలు తీసుకునేటప్పుడు శరీరం ఏమైపోతుంది? మత్తుగా. దాని అర్థం శరీరంలో ఏం లేదు, ఆ స్పందన కలిగే ప్రక్రియలు. దాని అర్థం ఆ హృదయం కాఠినమై తీరితే పరిశుద్ధాత్మక స్పందన ఉండదు, వాక్యానికి స్పందన ఉండదు, మారు మనసుకు చోటు ఉండదు. సేవకుడు చెప్పిన మాట పుట్టి మాటలు బుర్రకథల మాటలుగా మారిపోయి తీరుతుంది. అందుకే ఏ ఫీలింగ్ ఉండదు. సంఘంలో ఎవరైనా రోగిగా ఉంటే పరామర్శ, నా ఫీలింగ్ ఉండదు. సేవకుడికి ఏదైనా విషయం చెప్పారు దాంట్లో నేను చెయ్యొద్దు, నా ఫీలింగ్ ఏ ఉండదు. దాని అర్థం హృదయ కాఠిన్యం. అది మూడవదిగా హృదయ కాఠిన్యానికి ఉన్న లక్షణం ఏంటిది అంటే వాడికి మారు మనసు అనేది ఉండదు. వాడికి మారు మనసుకున్న చర్యే ఉండదు. బైబిల్ చెప్తున్న మాట మారు మనసు ఎప్పుడు పొందాలి? ఎప్పుడెప్పుడు వాక్యం వింటున్నాం, ఎప్పుడెప్పుడు సంఘముగా కూడుతున్నాం, ఎప్పుడెప్పుడు దేవుని యొక్క సన్నిధిలో కూర్చుంటున్నాం, ఎప్పుడెప్పుడు దేవునితో గడుపుతున్నాం, అప్పుడప్పుడు నీకేం రావాలి? మారు మనసు రావాలి. హృదయ కాఠిన్యం వచ్చినందుకు చాలా మంది సంక్రాంతి శివరాత్రికి దీన్ని వదిలేశారు. ఎప్పుడో 1992లో నేను మారు మనసు, ఈ రోజు పొందలేదా? దాన్ని నిన్న మారు మనసు పొందలేకపోతే ఈ రోజు నువ్వు బతకలేవని అర్థం. అందుకే హృదయ కాఠిన్యానికి ఎబ్రాయ భాషలో చెప్పుచున్న మాట కసలేం అని చెప్పిన ఒక మాట. దాని అర్థం హృదయాన్ని గట్టిపరచుకు తీరడం. రెండో మాట గ్రీకు భాషలో దానికి చెప్పుచున్న ఒక మాట స్క్లెర్నియో కాండియా అని చెప్పుచున్న మాట. దాని అర్థం హృదయాన్ని కోరుండి ఏం చేసి తీరేది? ఆ స్పందన కాకుండా ఉండే ఒక ప్రయత్నంలో ఉంచి తీరడం. అలాగైతే ఇది పగటి వేళ ఆలోచించుకు తీరాలి. బైబిల్ బోధించిన ఒక మాట హృదయము అన్నిటికన్నా సెన్సిటివిటీ చెందిన ఒక అవయవం అని తెలుసుకోలేదు. అందుకే బైబిల్ చెప్పే హృదయం అన్నిటికన్నా ఘోరమైనది. హృదయాన్ని రూపాంతరపరచడానికి యేసయ్య ఈ భూమిలోకి వచ్చి తీరింది. దాని అర్థం నీ ఆత్మిక జీవితానికి కేంద్రం హృదయం. హృదయం సరి లేకపోతే మిగతావన్నీ డిఫెక్టివ్ గానే ఉండి తీరుతుంది. అందుకే ఈ పగటి వేళ తెలుసుకు తీరాలి మన హృదయంలో ఏముంది. ప్రతి భావన ఉంది. కోపం, ద్వేషం, అసూయ ఇలాంటివన్నీ భావన దేంట్లో ఉంది? హృదయం లోపల ఉన్నది. దానిని నీవు గట్టిపరిచి తీరితే ఏమై తీరదు? మారు మనసు ఉండదు. ఆత్మీయతలో ఏదో సాధించానన్న ఫీలింగ్ లోకి వెళ్ళిపోతాం. దాని తర్వాత మీకేమనిపించి తీరుతుంది? ఏ రీతి కలిగిన స్పందన ఉండి ఈ మూడు నీకు లేకపోతే దాని అర్థం నీ హృదయం ఏమైపోయింది? కఠినమైపోయిందని అర్థం. ఈ పగటి వేళ దానిని పరిశోధించుకు తీరాలి. కఠిన హృదయాన్ని బైబిల్ అక్కడ మనం చదివిన వాక్యము మనం చూడగలిగాం. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం 7-8 వచనంలో కఠిన హృదయం రావడం వలన ఏం చేశారు? ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ఏం చేశారు? వ్యతిరేకపరిచి అరణ్యములో దేవుని ఏం చేశారు? పరిశోధించుకు తీరే ఒక ప్రయత్నం చేసి తీరారు. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం చదవగలిగి తీరితే ఎదిరించిన వాడు ఏం చేస్తున్నాడు? దేవుని యొక్క దృష్టిలో ఏం చేస్తున్నాడు? అన్యారాధన చేసి తీరుతున్నాడు. మత్సరించిన వాడు దేవుని యొక్క దృష్టిలో ఏం చేస్తున్నాడు? మంత్రతంత్రాలు చేసి అన్యారాధనకి పాలభాగస్తుడై తీరుతున్నాడు. దాని అర్థం ఈనాటికి చాలా మంది దేవుని యొక్క బిడ్డలు ఈ పద్ధతిలో కొనసాగుతున్నారు. వారికి మత్సరం దేటితో? సంఘ కాపరితో, సంఘముతో, వాక్యముతో మత్సరం. అది ఒక మాంత్రిక శక్తి అని ఇప్పుడు కూడా కొందరికి అర్థం కావట్లేదు. మొదటి సమూయేలు అధ్యాయం 15వ అధ్యాయం ఇంటికెళ్ళి మీరు చదివి తీరితే దేవుడు అక్కడ స్పష్టంగా చెప్తున్న మాట, దేవుడు నైవేద్యములు కోరే దేవుడు కాదు. దేవుడు కోరేది దేవుడి యొక్క మాటను నువ్వు అంగీకరిస్తున్నావా, మాట వింటున్నావా లేదా అన్నదే దేవుడు కోరి తీరే ఒక మాట. దాని అర్థం నువ్వు రక్షణ పొంది మారు మనసు పొంది దేవుడి కోసం పెద్ద చర్చి గృహం కట్టేసి 10 కోట్ల ఆస్తి కూడా పాస్ గారికి రాసి ఇచ్చేసి దేవుడి మాట వినకపోతే, సేవకుడి మాట వినకపోతే నువ్వు ఆ చెల్లించింది వేస్ట్. అర్థం కాలేదనుకున్నా. అందుకే దేవుని యొక్క బిడ్డలు ఎవరి మాటను విని తీరాలి? దేవుని యొక్క మాటలను వినేటట్టు గుండి తీరాలి. సేవకులు చెప్పిన యొక్క మాటకు ఏం చేయాలి? వినేటట్టు గుండి తీరాలి. ఇది లేకపోతే దాని అర్థం నీవేమై తీరుతున్నావు? దేవుడిని ధిక్కరించి తీరుతున్నావు. ఇశ్రాయేలీయులు చేసిన అదే పద్ధతులను నీవు కూడా ఏం చేసి తీరుతున్నావు? అలవాటు చేసుకు తీరుతున్నావు అన్నది అర్థం చేసుకు తీరాలి. అందుకే బైబిల్ సెలవిచ్చిన మాట హృదయాన్ని కఠినపరచుకోకుండా దానిని ఏం చేయాలి? మృదులపరచుకోవడానికి ప్రయత్నం చేసి తీరాలి. ఇన్ని పాటలు పాడి హృదయ కాఠిన్యముతో ఉంటే, ఇన్ని ఆరాధన చేసి హృదయ కాఠిన్యము ఉండి తీరిది, ఇన్ని దేవుని కోసం ఖర్చు చేసి సువార్తలు చేసి హృదయ కాఠిన్యం మారలేకపోతే దాని అర్థం ఈ పగటి వేళ నీవు మారు మనసు పొంది తీరాలి. పొందలేకపోతే నీ జీవిత స్థితిగతి ఏమై తీరదు? ఏ రీతి కలిగేటట్టుగా సౌకర్యం కలిగి తీరదు. అందుకే హృదయ కాఠిన్యానికి ఉన్న వివరణలోకి నేను వెళ్ళాలని కోరుచున్నా. జకర్యా గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనం
చదివినప్పుడు అక్కడ హృదయ కాఠిన్యం ఉండబట్టి చాలా మందికి దేవుని యొక్క వాక్యం ఏం కావట్లేదు, అంగీకరించి తీరడానికి ఉన్న మనసు కలగట్లేదు. ఈనాటికి దేవుని యొక్క బిడ్డలు కూడా పొరపాటిది, వాక్యం బోర్డు ఘోరం వింటున్నారు, అది జీవితంలో అలవాటు లేదు, జీవితంలో ప్రయోగం లేదు, జీవితంలో దాని యొక్క ఏం లేదు, స్వభావం కనబడట్లేదు. దాని అర్థం హృదయ కాఠిన్యం నీకు ఉంది. బైబిల్ వచ్చినాక మాట ఆది యందు వాక్యం ఉండును, వాక్యం దేవుడు. దాని అర్థం వాక్యం, రాయబడి ఉన్న వాక్యం దేవునితో సహస్వరూపం అని తెలుసుకు తీరాలి. నువ్వు సంఖ్యలో పట్టుకెళ్ళి తిరిగిన బైబిల్ దేవుని స్వరూపం ఏంటంటే అందులో రాయబడి ఉన్న వాక్యం దేవునితో సారూప్యం చేయలేదు. అందుకే బైబిల్ గ్రంథంలో 3 పుస్తకాల గురించి బైబిల్ వ్యాఖ్యానపరుచుతున్నది. ఒకటి బైబిల్ గ్రంథం గురించి చెప్తున్నది, రెండోది జీవ గ్రంథం గురించి, మూడోది జ్ఞాపకార్థం. ఈ 3 గ్రంథం నీ రక్షణకు ఆధారమై ఉంది. అర్థం కాలేదు. ఈ 3 గ్రంథాలు నువ్వు పరలోకానికి వెళ్ళాలా నరకానికి వెళ్ళాలా దానికి ఆధారపడి ఉంది. దేవుని యొక్క వాక్యం ఈ 3 గ్రంథాల ద్వారానే నేను తీర్పు తీర్చేది. ఒకటి నీవు ప్రతిరోజు చేసిన దానిని రికార్డ్ చేసే ఒక బుక్ ఉంది. నువ్వు ఎన్ని రోజులు ఆరాధన ఎగ్గొట్టావు, ఎన్ని రోజులు ఆరాధనకు వచ్చావు, ఎంత కానుకలు ఇచ్చావు, ఎంత దేవుని కోసం పని చేసావు, ఎంత దేవుని కోసం పని చేయదు, అన్ని విషయం గురించి దేవుడు జ్ఞాపకించి రాస్తున్నారు. పాస్టర్ గారి కంటిలో దూరం వేసేయచ్చు, విశ్వాసం కంటిలో దూరం వేసి దానికి ఒక పుస్తకం అక్కడ రాస్తుంది. ఆ పుస్తకం తెరవబడినట్టు నీ రక్షణ కూడా పద్ధతి ఏంటో అర్థమై తీరుతుంది. రెండోది జీవగ్రంథం. జీవగ్రంథంలో పేరెక్కించిన వాడు అప్పుడు దేవుడు. ఎవరు పేరెక్కించి, ఎవరు యేసుక్రీస్తు వారిని నిజ రక్షకునిగా అంగీకరించి యేసయ్య వాక్యం తన జీవితంలో సౌరభ్యంగా ఉన్న వాడి పేరు జీవగ్రంథంలో రాసి ఉంటుంది. అందరి పేరు జీవగ్రంథంలో రాయరు. అందుకే గ్రంథానికి ఉన్న పేరే జీవం కలిగిన గ్రంథం. ఏ జీవం? దేవుడు ఇచ్చిన జీవం, వాక్యం ఇచ్చిన జీవం నీలో ఉంటే దాని అర్థం ఈ రెండింటి ఆధారంగా కొంతమంది రక్షణ పోతుందని నాకు సునిశ్చితం అర్థమై. మూడోదిగా ఉన్న గ్రంథం బైబిల్ గ్రంథం. దాని అర్థం ఇప్పుడు మన చేతిలో ఉన్న ఈ గ్రంథం ఒక్కసారి స్పెషల్ కాపీ ఎక్కడ ఉంది? పరలోకంలో ఉంది. దాని అర్థం ఈ 3 పుస్తకాలను తెరుస్తారు. ఈ 3 పుస్తకాలు తెరిచి నేనేం చేసి తీర్పు తీర్చి తీరేది. దాని అర్థం భూమిలో జీవించేటప్పుడు ఈ 3 పుస్తకాల గురించి అవగాహన కలిగేటటువంటి తీరాలి. అలాగైతే హృదయ కాఠిన్యం వచ్చి తీరితే ఈ 3 పుస్తకాల గురించి అసలు కాధ్యం ఉండదు. ఏ 3 పుస్తకాలు? జ్ఞాపకార్థ గ్రంథం గురించి కాధ్యం ఉండదు. రెండోది జీవ గ్రంథం గురించి కాధ్యం ఉండదు. బైబిల్ గురించి ఏం కాదు. అందుకే కొందరు బైబిల్ తెచ్చుకునేది దేనికి తెలుసా? ఆదివారం దులుపు తెచ్చుకోవడానికి. బైబిల్ తెచ్చుకునేది ఆదివారం దులుపు తెచ్చుకోవడానికి కాదు, బైబిల్ చదవడానికి, బైబిల్ ఇతరులకు బోధించి తీరడానికి. బైబిల్ ఇది లేకపోతే అది పట్టొద్దు. హృదయ కాఠిన్యం నీలో ఉంది అని అర్థం. దానికి దేవుడికి వంక చెప్పడం, నాకు చదువు రాదు, నాకు ఎందుకు అది రాదు, మనిషిని అద్దు పెట్టుకొని ఏం చేసుకోవాలి? నేర్చుకోవడానికి కూడా ప్రయత్నం. దాని అర్థం మొదటి నేను చెప్తున్న మాట, హృదయ కాఠిన్యం దేవుని యొక్క వాక్యాన్ని రెస్పాండ్ చేయనివ్వదు, దేవుని యొక్క వాక్యానికి స్పందన ఇచ్చి తీరదు, దేవుడితో ఉన్న అనుబంధం. అందుకే దేవుని యొక్క వాక్యం 2 అంచుల ఖడ్గం. అందుకే వాక్యం పోలేటప్పుడు ఖడ్గం నీలో దూరి నేను గాయపరిచి నేను కట్టేది దేవుని యొక్క వాక్యానికి ఉన్న ప్రత్యేకత. దేవుని యొక్క వాక్యం నీలోకి దూరి నీ చెత్తను బయటికి తీరు. అది నీ అనుమతి ఉంటేనే, అనుమతి లేకపోతే పని లేదు, వాక్యం పని చేయదు. ఎన్ని ఘోరం వాక్యాలు పెట్టినా ఇప్పుడు కూడా ఏం అనలేదు, చెత్త బయటికి రాలేదు. దాని అర్థం ఈ కూటాలన్నింటికి ఉన్న ప్రాధాన్యత ఏంటి తెలుసా? చెత్తను బయటికి తీసేసి నిన్ను పరిష్కృతి చేసి పంపించే ఒక వేదికే ఆరాధన వేదిక. కొందరు అంటే ఆరాధన అంటే 4 పాటలు పాడి 4 అల్లీలు చెప్పేసి 4 చప్పట్లు కూడా దూకేసి వెళ్ళిపోయే కేంద్రం అనుకుంటున్నారు. తప్పమ్మా, అది కాదు. హృదయ కాఠిన్యం ఉండబట్టి నువ్వు ఆ నాటకాలన్నీ చేస్తున్నావు. యథార్థ హృదయము నిర్మూలమై తీరే ఒక కేంద్రమే ఆరాధన చేసే ఒక వేదిక. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని శుద్ధిగా ఉపయోగించి తీరేది. శుద్ధికున్న పని ఏంటో తెలుసా? బండదానిని ఎర్రగొట్టగలిగింది. దాని అర్థం దేవుని యొక్క వాక్యం నీ బండరాతని ఎర్రగొట్టలేకపోతే నేను ఎంత కాఠిన్యం చెందే క్యాన్సర్ లో ఉన్నావు నువ్వే వివేచించుకు తీరు. అందుకే ఈ కాలంలో బోల్డ్ వాక్యాలు మనకు దొరుకుతున్నాయి. ఎంత మాత్రం వాక్యం నిన్ను తాకి తీరుతున్నదో దానిని దేవుని యొక్క బిడ్డలు ఏం చేయాలి? ఆ పరిశోధన కలిగేటటువంటి తీరాలి. అందుకే బైబిల్ చెప్తున్నమాట దేవుని యొక్క వాక్యం లేక, దేవుని యొక్క వాక్యంలో ఉన్న సిద్ధాంతాలు తెలియక ప్రజలు ఏమైపోతున్నారు? కట్టు విడిచిపెట్టిన ఆవులా తిరిగి తీరుతున్నారు. తెలుసు, పరిశుద్ధ వివాహం గురించి తెలుసు, అయినా పిల్లలకి అపవిత్రమైన వివాహానికి ఇచ్చేసి దేవుడు అని చెప్పే వాడికి ఏం చెప్పాలా? హృదయ కాఠిన్యం అని చెప్పాలా అని చెప్పుకుంటూ ఎదుగుతున్నా. దాని అర్థం దేవుని యొక్క వాక్యం చెప్పినది ఏం చేయాలి? నెరవేర్చే ఒక పద్ధతి, ప్రక్రియ ఉండి తీరాలి. అందుకే మొదటి హృదయ కాఠిన్యం ఉండి తీరితే దేవుని యొక్క వాక్యం నీ హృదయానికి ఏ రీతి కలిగిన రెస్పాన్స్ ఇచ్చి తీరదు. అందుకే కొందరు ఎన్ని వాక్యాలు విన్న వారి జీవిత స్థితిగతులు ఏముండదు, ఇంచి మార్పు ఉండదు. అర్థం కాలేదు అనుకుంటా. వాక్యం నిన్ను మార్చలేకపోతే ఇంకేదో నిన్ను మార్చేసి తీరుతుంది.
అర్థం కాలేదు. వాక్యం నిన్ను మార్చకపోతే బ్రాండీ షాప్లో ఉన్న బ్రాండీ నేను మార్చేస్తుంది. వాక్యం నిన్ను మార్చలేకపోతే ఊరిలో ఉన్న దేవుడిని ఎదిగలేని వాళ్ళు నిన్ను మార్చేసి తీరచ్చు. సాంప్రదాయాలు నిన్ను మార్చి తీరచ్చు. ఈ పగటి వేళ వాక్యం నిన్ను మార్చి తీరేటట్టుగా వాక్యానికి లోబడి తీరాలి. ఒక మనిషి రక్షణ పొంది తీరేటప్పుడు వాక్యమే సహాయపడి తీరేది. పరిశుద్ధాత్మ దేవుడే సహాయపడితే. కానీ నీ హృదయం వస్తే దేవుడు కూడా దాన్ని లెక్క చేయడు. అర్థం కాలేదనుకుంటా. ఓకే, రెండోదిగా బైబిల్ చెప్తున్న మాట రోమాపత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చెప్పిన మాట. అక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట, హృదయ కాఠిన్యం ఉండబట్టి ఏం చేస్తాడు తెలుసా? అంగీకరించిన వాక్యాన్ని ఏం చేస్తాడు? మార్చుకోవడానికి మన పద్ధతులను చేసుకుని తీరడు. అందుకే చాలా మంది వాక్యం వింటున్నారు, యేసయ్యతో కలిసి ప్రయాణం చేస్తున్నారు, యేసయ్య చేసిన అద్భుతాలన్నింటిలో కూడా పాలభాగస్తుంది. కానీ తన జీవితంలో ఏం కావట్లేదు. మారు మనసు లేని ప్రక్రియ, మనసు మారలేని ప్రక్రియ. అందుకే కదా మా యోహాను సువార్తలో వచ్చిన 4వ అధ్యాయంలో సమరయలో ఉన్న స్త్రీ గురించి బైబిల్ బాగా చెప్తున్నది. ఆమె జీవితంలో దేవుని యొక్క వాక్యం వినేసరికి ఆమెలో ఏమొచ్చింది? మనసు మారే ప్రక్రియ వచ్చి తీరింది. ఊరిలోకి వెళ్ళి ప్రజలందరినీ ఏం చేసుకోగలిగింది? మారు మనసులో ఉన్న ప్రక్రియలోకి తెచ్చుకోగలిగితేనే. నువ్వు మారు మనసుతో ఉండగలిగితేనే వేరొకరిని ఏం చేయగలిగేది? మారు మనసులోకి తెచ్చుకోగలిగితేనేది. మారు మనసు లేనోడిని కూడా పట్టించుకోడు. మారు మనసు ఉన్నోడు మారు మనసు లేనోడిని పట్టించ. దానికి మంచి ఉదాహరణ యేసయ్య చేసింది. తన శిష్యుడైన పేతురు యేసయ్య దగ్గర నుంచి మెల్లిమెల్లిగా దూరం అవుతున్నాడు అన్నది తెలిసి యేసయ్య తనకు ఒక హెచ్చరిక ఇచ్చి తీరేది. ఏంటో తెలుసా? 3 సార్లు కోసిన తర్వాత ఏం చేసి, నువ్వు నన్ను విడిచిపెట్టి తీరుతావు. అలా పేదరికి చెప్పాడు. నీకు వినబడిందో లేదో అని మీకు అడిగేది. పేదరికి అది వినబడింది, నీకు వినబడిందో లేదు. ఇంకో బట్టలాగే హృదయం అయితే అది వినబడదు. దాని అర్థం కోడి కోస్తే ఒకటికి మారు మనసు వస్తుంది. మనం అనుకున్న వాక్యం ఏంటనే వాక్యం ఏమైనా కలదు. కోడి పోతే చాలు, ఎప్పుడూ చెప్పిన వాక్యం గుర్తొచ్చి తీరుతుంది. దాని అర్థం కోడి పోసినా కూడా నీకు గుర్తు రావట్లేదంటే హృదయ కాఠిన్యం దూరం నిన్నేం చేసింది? మారు మనసు పొందకుండా దూరం వచ్చి తీరింది. యువతల పక్క పేతురును చూడండి, అవతల పక్క ఇస్కరియోతు యోధాను చూడండి. ఇద్దరు ఒకే రీతి కలిగిన వాళ్ళే, ఇద్దరు దేవునికి మంచి అనుచారులే. కానీ ఇద్దరిలో ఉన్న తేడా చూడండి. ఒకడు మారు మనసుకు రెస్పాండ్ అయి తీరాడు, ఇంకొకటి మారు మనసుకు రెస్పాండ్ కాలేదు. దాని అర్థం హృదయ కాఠిన్యం ఉండి తీరితే మారు మనసు నాకు అక్కర్లేదు అన్న సిద్ధాంతంలో బతికి తీరుతావు. అందుకే బైబిల్ చెప్తున్న మాట, పేతురు కోడి కోసిన వెంటనే తన కంటి నుంచి కన్నీరు వచ్చింది. దేవుని సన్నిధిలో సాగిల పడ్డాడు, ఒప్పుకున్నాడు. ఏమని? నా లోపల మనసు మారే ప్రక్రియ కావాలి. అప్పటికే తన జీవితం మారేదా? మారలేదు. ఆ మారు మనసు లేని ప్రక్రియలోనే నడుస్తున్నాడు. అలా యేసయ్యను విడిచిపెట్టి అర్ధరాత్రి వేళ చేపలు పట్టుకోవడానికి వెళ్ళిన సందర్భమున యేసయ్య తన దగ్గరికి వచ్చి మరలా ఆయనను మనసు మారే ఒక ప్రక్రియలోకి దేవుడు నడిపించుకు తీరాలి. దాని అర్థం తెలుసుకు తీరాలి. దేవుడు నీకు ఏర్పరిచిన ప్రతి వేదిక నీకు మారు మనసు పొందడానికే. పొందలేకపోతే అది నీ తలనొప్పి, దేవుడికి దానికి అర్థం కాదు. పొద్దున్న లేచి కోడి చూసామే, అది నీతో మారలేదు కదా. పొద్దున్న నుంచి రోడ్డు చూసామే, మార్చలేదా? పొద్దున్న చూసి ఎన్నెన్నో చూసావు, ఏది నేను మార్చలేదు. హృదయ కాఠిన్యం ఉందన్నమాట. అందుకే నీకేం కలగట్లేదు, ఏది చూసినా నీకు మార్పు రావట్లేదు. అందుకే కొందరికి ఎంతో చెప్పినా వాళ్ళకి ఏం కలగదు. హృదయ కాఠిన్యం ఉండబట్టి మార్పు అన్నది కలిగి తీరదు. దాని తర్వాత బైబిల్ చెప్తున్న మాట మనం చూడగలిగి తీరితే, మార్కోసు వార్తల పుస్తకం 3వ అధ్యాయం 5వ వచనం చదవగలిగి తీరితే, హృదయ కాఠిన్యం కొందరికి ఎందుకు వచ్చింది తెలుసా? వారు దయను నిర్లక్ష్యపరిచి తీరేది. ఇప్పుడు కూడా చాలా మందికి కృప అంటే ఏంటో అర్థం కావట్లేదు, దయ అంటే ఏంటో కొందరికి ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు. కృప అన్న పదానికి అర్థం యోగ్యత లేని, అర్హత లేనిది నీకు ఎప్పుడో ఫ్రీగా నీ చేయించాడు. అర్థం కాదు. అందుకే కొందరు కృపను కూడా ఏం చేసి తీరుతున్నారు? చులకపరిచి తీరుతున్నారు. నీకు ఇల్లు ఉంది, వాకిట్ ఉంది, కొందరికి లేదు. అప్పుడు తెలుసుకో, దేవుడి కృప నీ మీద ఉంది. అర్థం కాలేదు. దేవుడు నీకు ఇల్లు ఇచ్చినప్పుడు నీ సంఘంలో లేనోడికి ఇల్లు ఉంటే నీ ఇంటిలో ఒక గదైన వాడికి ఏం చేయాలి? ఈ ఎప్పగలిగింది. అప్పుడు కృప ఉన్నాడు అని అర్థం. అర్థం కాలేదు. కొందరికి ఏం లేదు, ఎవడు తిన్నాడో ఎవడు తినలేదో ఏం పట్టిపోవడం. కృప ఉన్నోడు ఏం చేస్తాడు తెలుసా? నేను తినకపోయిన అవతల ఉన్నోడు తిని తీరాలన్న బాధ్యత వచ్చి తినాలి. అందుకే చాలా మంది దేవుని యొక్క బిడ్డలు ఏం చేస్తున్నారు? దేవుని యొక్క కృపను నిర్లక్ష్యం వచ్చి తీరుతున్నారు. దేవుడు ఇచ్చిన దయ చేత, కృప చేత రూతు జీవితం మీరు చూడండి. రూతుకి ఏమైనా ఎన్నికపరచడానికి ఏముందా? 10 తరముల వరకు ఎక్కడ అడుగు పెట్టి తీరడానికి, దేవుని సన్నిధికి అడుగు పెట్టడానికి, దేవుని నామం పలికి తీరడానికి, దేవుని యొక్క కుటుంబంతో జత కలిగి తీరడానికి అర్హత లేనిది. అట్లాంటిది కృప చేత ఒక్క నిర్ణయం తీసుకుంది. ఏంటిది? ఆమె నీ దేవుడు నా దేవుడు, ఆ ఒక్క నిర్ణయం
తెలియదు. నీ పిల్లలు చెప్పలేకపోతే నువ్వు క్రైస్తవ్యంలో ఫెయిల్యూర్. అర్థం కాలేదు. నువ్వు జన్మనిచ్చి నువ్వు కని ఎదుగుదల చేసే పిల్లోడు నువ్వు బతుకున్నప్పుడు చెప్పగలి నువ్వు సేవించే దేవుడు నేను సేవిస్తా, చచ్చేటప్పుడు కూడా చెప్పాలి, రుజువు చేసుకోగలిగితే నువ్వు సేవించే దేవుడు. కృప అర్థం కాలేదు కాబట్టి వాళ్ళు అలా సేవించలేకపోవడానికి కారణం. అందుకే నేను చెప్పొచ్చే మాట, రూత్కి అర్థమై తీరింది ఏంటిది, వీళ్ళకి దొరికింది కృపనే, వీళ్ళకి దొరికింది దేవుని యొక్క సహాయమే అన్నది ఆమెకు అర్థమై తీరింది. అందుకే ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. ఏంటో తెలుసా, నీ దేవుడు నా దేవుడు, నీ పద్ధతులు నా పద్ధతి, నీ కుటుంబం నా కుటుంబం, నీ ఇష్టం నా ఇష్టం. ఇదే ఆత్మీయతలో ఉన్న రక్షణకు ఉన్న విధానం. ఏంటిది, దేవుడు ఒకటై ఉంది, కుటుంబం ఒకటై తీరాలి, సంపాదన ఒకటై తీరాలి, జీవితం వేరు వేరైతే హృదయ కఠినం. అందుకే కొందరు ఎంత దశంభాగం ఎత్తాలో సంగతులు చెప్పవచ్చు. ఎందుకు చెప్పడు? అప్పుడు తెలిసిపోతే పాలేం తెలియాలి. అర్థం కాదు. బైబిల్ చెప్తున్నాక మనం అపోస్తలుల మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఇలాంటి విషయాలు తాగితే అలాగే శుద్ధమైన అభిషేకం అన్ని దింపాలి. అపోస్తలుల ఇంటికి వెళ్ళి మీరు చదవండి. వారు ఇచ్చినది అపోస్తలు పొందుకున్న దాని గురించి ఏముంది, రికార్డ్స్ ఉన్నాయి. ఇచ్చి పుచ్చు విషయంలో వాళ్ళకి ఏముంది, రికార్డ్స్ ఉన్నాయి. అందుకే కదా బైబిల్ చెప్తున్నా, వాళ్ళు ఇంత అమ్మారు ఇంత ఉంది. అనన్య సభ్యుల గురించి పొలం అమ్మారు, ఎంతకు అమ్మారు అన్నది కూడా చెప్పేసి ఉంటే బాగుపడి ఉన్నామో. అర్థం కాలేదు. చాలా మంది ఈనాటికి అనన్య సభ్యులు అయిపోతున్నారు. నేను చెప్పి రావడానికి దయ కృప చేత, దేవుడి దయ చేత నిన్ను పిలిచి తీరింది. రూత్ని పిలిచి అడిగి తీరితే, అమ్మ రూత ఎలా నువ్వు బెత్లెహేముకు వచ్చాడు, దయ చేత నా పట్ల దేవునికి కృప ఉండబట్టి ఈ పగటి మీద కృప ఉందా, ఆయుష్తో ఉన్నాం, ఊపిరి వదులుతున్నాం, ఆసుపత్రులు కృప ఉందా. అందరికీ దాని కృప కృతజ్ఞత లేదు. ఊపిరి వదులుతున్నాం, ఊపిరి ఆగింది. నిన్న తిన్న ఆహారం ఆగిందంటే పొద్దునికి చచ్చిపోతాం. కృప. ఓ లార్డ్. అర్హత లేదు బతకడానికి, అర్హత లేదు ఊపిరి తీసుకోవడానికి, అర్హత లేదు దేవాన్ని పిలుచుకు తీరడానికి, అర్హత లేదు వాక్యం చేతి పట్టుకు తీరడానికి. కానీ కృప ఉండబట్టి, కృపను పుచ్చుకున్నబట్టి, కృపను ధిక్కరించకుండా ఉండబట్టి నేటికి కూడా ఏమై ఉన్న సజీవుడిగా ఉండి ఉన్నా. దాని అర్థం కృప ఉంటే కన్నీరు వస్తుంది. కృప లేనుడికి ఏం బాధ లేదు. ఒకటి ఉన్నాడు 10 ఇల్లు కడతాడు, ఏం ప్రాబ్లం లేదు. కృప కావాల్సిన ఏడుస్తాడు. ఏంటో తెలుసా, ఒక సంఘములో ఉండి ఒక ఆత్మిక గోళ ఉన్నాడు, ఒక్కడి వేదన ఇంకొకడికి ఏమైతే నాకు దొరికింది వాడికి కూడా దొరకాలి, వాడికి కూడా సౌకర్యం ఉండితే. దాని అర్థం హృదయ కాఠిన్యం వచ్చి తీరితే దయ కూడా చచ్చిపోతుంది. కృప కూడా ఇతరుల పట్ల ఏముండదు ఉండి తీరు. అందుకే బైబిల్ చెప్తున్నాక మాట, కృప వెంబడి కృప ఎవరి మూలంగా వచ్చింది, యేసయ్య మూలంగా వచ్చింది. వై? కృప మూలంగా కృప, గ్రేస్ అపాన్ గ్రేస్, కృప వెంబడి కృప. దాని అర్థం ఏంటి, ఒక కృప నీ కొరకైతే ఇంకొక కృప లేనోడుగా కృప పొంది తీయడానికి. ఎందుకు మీరు సువార్తకి వెళ్ళేది, పాస్ గారు చెప్పారు కాబట్టి తీసారు. దాని అర్థం కృప ఉన్నోడి పేదలు అవుతుంది. ఏంటిది, నేను రక్షింపబడ్డాను, ఆ రక్షింపబడలేదు అన్న దాని గురించి ఉన్న వేదనే ఒక మనిషికి సువార్తకి పంపించింది. మీరెందుకు సువార్త నాకు తెలియదు. నేను సువార్తకి వెళ్ళేది, నేను రక్షింపబడ్డాను, అవతలు ఉన్నోడితో రక్షింపబడి తీరాలి. ఆ ప్రక్రియ ఆడు కొడతాడు, తిడతాడు, ఎన్నెన్నో చేస్తాడు. మన ఉద్దేశం ఏంటిది, ఆడు కొట్టాడు, అది సెకండరీ విషయం. అందుకే చాలా మంది సువార్తకి తాళం వేసింది దీనివల్ల. దేనికి ఆడిన కొడేస్తున్నాడు. కొట్టకపోతే నువ్వే కొట్టాక నువ్వే ఎంత చిత్రహింసలు పెట్టి మారు, ఆడు కూడా అదే చిత్రహింసలు పెట్టే మారుతాడు. అర్థం కాలేదు. అందుకే కదా కొందరు సంఘం విడిచిపెట్టి వాళ్ళ శత్రువులా చూడండి, మిత్రులుగా ఎంచండి. ఒకనాడు నువ్వు కూడా ఇదేలాగా ఉన్న కృప ఉంటేనే, కృప అర్థమై తీరితేనే ఆయనను కూడా ఏం చేసుకోగలిగి చేర్చుకోగలిగే మనసు కలిగేది. లేకపోతే స్వార్థపరులు అయిపోతారు. అందుకే కృపను కూడా దయను కూడా కొందరు ఏం చేసి తీరుతున్నారు, చులక పరిస్థితిని. యేసయ్యకున్న ప్రత్యేకత దయ కలిగిన వాడు. యేసయ్య జీవించిన చరిత్ర మొత్తం ఎప్పుడు కూడా తన కోసం ఆయన ఎప్పుడు ఏం చేయలేదు, ఆయన కోసం ఆయన ప్రార్థన కూడా చేయలేదు. కృప ఉన్నోడు చరిత్ర ఇది. మన దేవుని వెళ్ళి నాటికి ప్రార్థన చేసేదే వాళ్ళ ఆశ ఊహించుకోవడానికి. హలో, దాని అర్థం మీకోసం నేను ప్రార్థన చేయకూడదని నేను అనట్లేదు. అది అన్నిటికన్నా చివరిగా చేసుకోండి. మొదటిగా ఎవరికి కృప లేనోడి పట్ల, దయ కలగలేనోడి పట్ల, దేవునితో అనుబంధం పెట్టలోని, అందుకే కాఠిన్య హృదయం కలిగిన వాడు ఏం చేస్తారు తెలుసా, దేవుని యొక్క కృపను నిర్లక్ష్యపడతాడు. దేవుని యొక్క దయ, ఈ పగటి వల్ల దయ ఉందా, పాట గొప్పగా పాటలని పాడాలి, దయ చూపించి తీరాలి. ఎవరి పట్ల, దీనుల పట్ల, దరిద్రుల. పోయిన ఆదివారం మనం వాక్యంలో వినగలిగాం కదా,
ఎవరి పట్ల మనం దయ చూపించి తీరాలి? దీనులు, దరిద్రులు, పరదేశులు. సంఘంలో ఎంతమంది దీనులు ఉన్నారు తెలుసా? ఎంతమంది దరిద్రులు ఉన్నారు తెలుసా? ఎంతమంది పరదేశులు ఉన్నారు తెలుసా? అర్థం కాలేదు. అదే ద్వితీయోపదేశ కాండం 13వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి. వారితో కలిపి ఎవరిని కూడా జ్ఞాపకం, లేవీయుడిని కూడా జ్ఞాపకం చేసుకోమని చెప్తుంది. ఎవరిని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దాని యొక్క మీ పాస్టర్ గారు తింటున్నాడో లేదో కూడా ఎవరు చూసుకోవాలి? దయ ఉన్నోడు చూసుకోవాలి. దయ లేనోడు ఎటు తిరిగినా మనకు సంబంధం లేదు. అర్థం కాలేదు. అర్థం కావడం కష్టం. దయ ఉంటే కదా అర్థమయ్యేది. అదో సంఘం లోపల కాదు, దేశం లోపల. సంఘం లోపల దీనులు, దరిద్రులు, పరదేశులు లేకపోతే సంఘం బయట ఉన్నోళ్ళు కూడా ఏం చేయాలి? పరామర్శించుకో. దయ ఉన్నోడు ఎలా చేయగలిగి తీరేది. అందుకే కదా ఈ అన్నదానాలు, పుణ్యదానాలు ఇవన్నీ చేసే దేవుడికి వారి లోపల కాస్త దయ ఉంది కాబట్టి. దేవుని యొక్క దాస అయిన దేవుని యొక్క దాస ఆఫ్రికాలో సేవా పరిచర్యకి వెళ్ళినప్పుడు అక్కడ ఏ రీతి కలిగిన సదుపాయం లేని కేంద్రాలకి వారి మీద ఆయనకి దయ కలిగి తీరింది. వారు జీవించే విధానం ఆయనకి దయ కలిగించే. మనకు ఉన్న సంఘ కాపరి ఈ దేశానికి రావడానికి ఉన్న కారణం ఏంటిది? దయ దేవుడు చూపించాడు కాబట్టి. ఆ దయ నీకు ఏం చేశాడు? అర్థం కాలేదు అనుకుంటా. దయ ఉన్న వాళ్ళు ఏం చేసి తీరుతారు? ఆ హృదయ కాఠిన్యం పరచకుండా హృదయాన్ని మురుదల పరుచుకొని ఇతరులకు దయ ఇచ్చేటట్టుగా ఉండి తీరుతారు. అలాగైతే నీ పగటి వేళ దేవుడు నేను కృప చూపించాడు కదా, దేవుడు దయ చూపించి నీవు ఈరోజు ఆరోగ్యంతో ఉన్నా ఎవరి వల్ల? యేసయ్య మరణం వల్ల. అర్థం కాలేదు. ఈరోజు ఊపిరి పీల్చుకుంటున్నాం దేనికి? యేసయ్య చిత్తం నీ మీద ఉండవల్ల. అలాగైతే ఎంత కృపకు రుణస్తులై ఉన్నాం. అందుకే కాలంలో కృప విషయం గురించి పట్టింపు లేదు. అందుకే పౌలు గారు ఒక మాట చెప్తారు, అన్ని విషయంలో నేనేమై ఉన్నాను? సరిపడిపోయిన వాడిగా ఉన్నాను. అన్ని విషయంలో ఆకలితో ఉండడం నాకు తెలుసు, తినేవి ఉండడం నాకు తెలుసు, సమృద్ధిలో ఉండడం నాకు తెలుసు, లేనితనంలో కూడా ఉండడం నాకు తెలుసు. అన్ని ప్రక్రియలు కృప నన్ను ఏం చేసి తీరింది? ఒదిగించి తీరింది. అందుకే బైబిల్ చెప్తున్నమాట, తన శారీరక స్థితిగతిలో రోగం తనని చిత్రహింసలు పెట్టినప్పుడు దేవుని సన్నిధిని ఆయన ప్రార్థన చేసి తీరండి. లేక ఈ రోగానికి కాస్త ఏమి ఇచ్చి తీరండి? పరిహారం ఇచ్చి తీరండి, విడుదల నుంచి తీరండి. దేవుడు కృప చాలు. దాని అర్థం కొన్ని జబ్బులకు మందు కృపే. కాదు ఆయన తెచ్చుకున్న గలీజు జబ్బులకి నేను అన్నట్లయితే దేవుడు అనుమతించిన, దేవుడి ద్వారా మనకి అంగీకరింపబడి మనకి శిక్షణ కొరకు ఇచ్చినది కృప ద్వారా పుచ్చుకు తీరాలి. అలాగే తీరితే ఈ పగటి వేళ దేవునికి బిడలారా, మన పౌలు గారికి ఆ రోగం రావడానికి ఉన్న కారణం ఏంటిది? దేవుని యొక్క పరిచర్య నిమిత్తం. పరిచర్య నిమిత్తం ఆయన ఏం చేశారు? రాటుతో కొట్టారు. పరిచర్య నిమిత్తం రోగంతో కొట్టారు. అవన్నీ తన శరీరానికి ఏమిచ్చి తీరింది? మనదాన్ని మనం తెచ్చుకున్న దానికన్నా స్వస్థతలు కావాలి. దేవుడి కోసం కానీ ఒక్క దెబ్బ అయినా ఉందా? కొందరు దేవుడి కోసం వాన్ చేసి లేదు. మరి ఏం నేర్చుకోండి, దేవుని కోసం ఏం చేసి తీరింది? ప్రసవించడానికి శరీరం ఇచ్చి తీరింది. వాన్ కొత్త కొందరికి చర్చి పంపు ఏం కృప పొందుకున్నారు. తర్వాత ఆ డైలాగ్ వాంతి వచ్చింది. కృపను ఎంత చులకంగా నిర్మూలపరిచేస్తున్నారు. కృప అర్థం చేసుకున్నాడు. వాంతి విషయం కాదు, వాంతి కన్నా మించింది కృప నాకు దొరికి తీరింది కదా. రూతుని పిలిచి అడిగితే రూతు చెప్పుతుంది. అదే రీతిగా దేవుని యొక్క దాసిగా ఉన్న రాహాముని పిలిచి రాహాముని అడగండి, నీకేం ఎన్నికుంది? ఆమె చెప్పి కృప చేత, కృప చేత నాకు అర్హత దొరికి తీరింది. రూతుని పిలిచి అడిగితే నాకు కృప నన్ను ఎంతవరకు తీసుకు ఎంత పిలిచి అడిగితే కృప నన్ను మహారాణి చేసి తీరింది. ఈ పగటి వేళ ఎంతమంది దేవుని బిడ్డలు ఉన్నారు? కృపే నిన్ను ఈ స్థాయిలోకి తీసుకొచ్చింది. ఆ కృపను నువ్వు నిర్మూలపరుస్తున్నావు అంటే దాని యొక్క హృదయ కాఠిన్యం వచ్చింది. ఆ హృదయ కాఠిన్యాన్ని పగటి వేళ ఎరగొట్టడానికి ప్రయత్నం చేసుకో. లేకపోతే కృపే నీ జీవితం సర్వనాశనానికి తీసుకెళ్లి తీరుతుంది. అందుకే నేను చెప్పి రావడానికి నా ఉద్దేశం, యేసయ్య ఈ భూమిలో జీవించినప్పుడు అందరికీ ఆయన కృప చూపించేటట్టు ఉండేవాడు. అందరికీ నేను కృప చూపించేటట్టు ఉండేవాడు. దానికి మంచి ఉదాహరణ, ఒకసారి యేసయ్య దేవాలయానికి వెళ్ళినప్పుడు ఒక మనిషి 38 సంవత్సరాల రోగంతో పడి ఉన్నది. నేను చెప్పేమాట, నీ సంఘంలో దీనాదశలో అనేక సంవత్సరాలు రోగిగా ఉన్న ఒక రోగిని పరామర్శించి దగ్గరికి వెళ్ళిన వాడు కృపతో ఉన్నాడు. కృపను తొక్కేసి వెళ్ళినవాడు. 38 సంవత్సరాల అక్కడ పడున్నాడు అన్నది తెలిసి యేసయ్య కోరిక అక్కడికి వెళ్ళాడు. అది కృప సంచరించేదని చెప్పేది. కృప నడవగలుగుతుంది, కృప స్పందించగలిగి తీరుతుంది, కృప మనిషిని గుర్తించగలిగి తీరుతుంది, కృప మనిషిని దేవుడి దగ్గరికి తీసుకోగలిగి తీరుతుంది. కృప లేనోడు
ఏసయ్య ఎక్కడికి వెళ్ళారు? ఆ మనిషి ఉన్న దగ్గరికి వెళ్ళి ఆ మనిషితో ఏసయ్య మాట్లాడి అడిగారు, నువ్వు బాగుపడాలని కోరుతున్నావా? కృప ఉన్నోడు మాటలో వచ్చే మాట ఒకే మాట, ఏంటిది? నువ్వు బాగుపడాలని కోరుతున్నావా? అయ్యో, స్వార్థ చేసే దేనికి? మనుషులు బాగుపరచడానికి. ఇతరులు కొట్టినా, తిట్టినా, వేదన పరిచినా, గాయపరిచినా వాడి బాగుపడడానికి ఈ పని. కృప ఉన్నోడు చెప్పేసి అర్థం కాలేదు. హలో, అందుకే కృప ఉన్నోడు కృప లేకుండా ఈ కృపలో ఉండి కృపలో నుంచి పడిపోయినాడు ఒక తాగేసి తిరిగితే ఆడి విషయంలో చూసినప్పుడు తాగొద్దా అని చెప్పేది ఎందుకో తెలుసా? అది బాగుపడాలన్నా ఈ కృపకు ఆశ ఉంది. కృప ఆశ లేనోడు ఆడి సత్తే ఏంటి? ఆడు ఎక్కడైనా చచ్చిపోని నాకు ఏసై కృప ఉంది కాబట్టి ఆ దీన దశలో ఉన్న మనిషి కొడుకును నువ్వు బాగుపడాలని కోరుచున్నావా? వెంటనే ఆయన చెప్పిన మాట తెలుసా? ఎవరు నన్ను అక్కడికి తోడుకెళ్ళి తీరేయడానికి సహాయం నాకు లేదు. కృప చెప్తున్న ఒక మాట, సహాయం నేనే కదా, నేను వచ్చాక ఎంత మెట్టులు దిగి ఈ పగటి వేళ నేను చెప్పి వచ్చే మాట, నీకున్న కుర్చీ నుంచి కిందకి దిగి నీకన్నా కింద స్థాయిలో ఉన్నవాడికి కృప అందించి బాగుపరచగలుగుతావా? బాగుపరచలేకపోతే ఈ రోజు ఒప్పేసుకో. హృదయ కాఠిన్యం వచ్చేసింది. హృదయ కాఠిన్యాన్ని నైవేసి అడ్డుపరిచి తీరింది. ఈ పగటి వేళ హృదయ కాఠిన్యాన్ని ఏం చేసుకు తీరాలి? ఎర్రగొట్టుకుంటూ తీరి కృపాన్నించుకు తీరడానికి ఏం చేయాలి? ప్రయాసపడి తీరాలి. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా ధనవంతుడు ఎవరంటే నేనే. మరి మీ సంగతి ఏంటో నాకు తెలియదు. నేను దాన్ని కారణం తెలుసా? కృప నన్ను ఎందుకు వచ్చింది? కృప నన్ను లేవనెందుకు తీరింది? కృపే నా జీవితం అధికంగా నా శ్రేష్ఠత. అది దొరికింది కేవలం యేసయ్య ద్వారానే. అది దొరికింది. అందుకే నేను ధనవంతుడిని. కారణం కృపలో నేను ధనవంతుడిని. కృపే నన్ను లేవనెత్తి తీరింది. కృపే నా జీవితం బలపరిచి తీరింది. అందుకే నాకేముంది? దయ ఉంది ఇతరుల పట్ల. ఇతరులు నన్ను ఎంత సతాయించినా, ఎంత వేదన పరిచి మాట్లాడినా వారి పట్ల దయ ఉందే తప్ప వారి మీద కసి చూపించడానికి మనసు కలగట్లేదు. అందుకే నేను చెప్పినప్పుడు అనుకున్న ఉద్దేశం, హృదయ కాఠిన్యం వచ్చి తీరితే కృపను కూడా తొక్కేసే తీరుతారు. ఒక విషయం, ఒక ప్రశ్న నిన్ను అడిగి తీరుతున్నాను. యేసయ్యని సిలువ వేసింది ఎవరు? యేసయ్యని సిలువ ఎక్కించింది ఎవరు? మనం అందరం ఆరువే చూసిన ఆరుగా నేనే ఎక్కించింది. ఈ దౌర్భాగ్యుడు కృపలేనోడే ఎక్కించింది. నా పాపములే యేసయ్య నేను చేసింది. సిలువ ఎక్కించి తీరింది. నేను దుష్టుడిగా జీవించినందుకే నేను ఆయనకి ఎక్కించి తీరాను. నేను ఆయనకి ఎక్కించినప్పుడు ఆయన నాకు కృప ఇచ్చాడు. నేను ఆయనకి కీడు చేసేటప్పుడు ఆయన నాకు మేలు చేసి పెట్టాడు. ఇదిగో కృప తీసుకోరా, నీ బదులుగా నేను ఎక్కి వస్తా, నీ బదులుగా నేను నా రక్తం కాలుస్తా, నీ బదులుగా నేను నా జీవితం ఇచ్చి తీరుతా, నీ బదులుగా నేను నీ ఆయుష్ నేను ఇచ్చి తీరు. అలాగే బల్లారాధన తినేటప్పుడు ఇవన్నీ గుర్తుకు రావాలా? మొదటికి రొట్టి రసమే గుర్తుకొస్తుంది. అమ్మయ్య సూపర్ టేస్ట్, బాగుంది. అందుకే బైబిల్ చెప్తున్నమాట, యోగ్యత లేకుండా, ఏ యోగ్యత లేకుండా యేసయ్యతో నేను యోగ్యుడనని భావించిన ఎక్కడ ఇందులో చేయకూడదు. పాలు పంచుకో, పాలు ఏం లేకుండా పంచుకుంటే మూడు వస్తువులు వస్తాయి. అవి ఉన్నాయి కదా, మీరే ఆత్మీకులు కదా, అభిషేకులు మీరే వివరించారు. అర్థం కాలేదు. మూడు విషయాలు వస్తాయి. ఏంటి? ఒకటి నిద్ర చేస్తే, రెండోది రోగి అయిపోతారు, ఇంకేంటి ఆత్మీక స్థితిలో మరణించారా లేదా మీరే మనసాక్షి మీకు ఉంది, కృపాల మీకు ఉంది, వాక్యాలు బోర్డు మీకు తెలుసు కదా, చచ్చిందా లేదా మీరే విడదీసి ఏం చేయండి? వివేచించి అర్థం చేసుకు తీరా. నేను చెప్పినప్పుడు కృపే నన్ను ఇంతవరకు నిలబెట్టింది, కృపే నా జీవితం నడిపించి తీరండి. ఒక ఫోన్ కొట్టడానికి యోగ్యుడు కాదు, ఒక బండి తొక్కడానికి యోగ్యుడు కాదు, ఒక మంచి గదిలో పడుకోవడానికి యోగ్యుడు కాదు, ఏసీలో కూర్చోడానికి యోగ్యుడు కాదు. ఈ యోగ్యత అన్ని దొరికింది. నేను ఆయనకి సిలిపెక్కించాను. దేవుని బిడ్డల కృపను నిర్లక్ష్యపరితే మరదా యేసయ్య ఏం చేస్తున్నాడు? ఎక్కించినా కూడా ప్రాబ్లం లేదు. అందుకే నేను చెప్పొచ్చునమాట, హృదయ కాఠిన్యం ఉన్నాడు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఎవరు ఎక్కిస్తారు? సిలువ ఎక్కిస్తారు. ఏదైతే సిలువ ఎక్కడే నాకేంటి దాని హృదయ కాఠిన్యం. ఈ పగటి కదా ఒప్పేసుకొని చెప్పు, దేవా నిన్ను ఎక్కించేవాడు కదా, నేను నింపేవాడిని. ఆయన సిలువ ఎక్కడం మాత్రం కాదు, ఆయన చెక్క సిలువ నింపగలిగి నేను చెప్తా, నేను కూడా క్రీస్తు యేసుతో ఏమై ఉన్నా సిలువ వేయబడుతున్నా. ఓ లార్డ్, కృప ఉన్నోడు యేసయ్యతో కలిసి ఏం చేయడానికి రెడీ అవుతాడు. కృప లేనోడు యేసయ్యని ఇరికించేసి ఈడిపోయిపోతాడు. అర్థం కాలేదు. అందుకే బైబిల్ చెప్తున్నాను, శారీరక క్రియ గాలాతీ పత్రిక ఇంటికి మిస్ అవుతుంది. శరీర క్రియలను ఏం చేయాలి? సిలువ వేసి తీరాలి. సిలువ నీవు ఎక్కలేదనుకో నీ
శరీరం నీకు సుఖక్రియలకు నడిపించి తీరుతుంది. అర్థం కాలేదు అనుకుంటా. అందుకే చాలా మంది శారీరక క్రియతను మొత్తం రెస్పాండ్ చేసేది. మనం మీరు ఈరోజు పాడిన పాట ఆత్మస్మరణలో ఒకసారి వివేచించండి. పరిశుద్ధాత్మ మీతో చెప్పింది ఈ పాట పాడదు. నేను ఈ వాక్య పరిచయం 2 రోజులు పరిశుద్ధాత్మ తాగి మాట చెప్పాను. నా విషయం ఇది, మీ విషయం కదా నాకు తెలియదు, ఇది నా విషయం. ఇది చదివేటప్పుడు నాకు గుండె భయం వేసింది. అదో నాకు అర్థమైంది. అది చదువుతున్న కొద్ది మొత్తం కూర్చొని ఏడ్చి దేవుడు దగ్గర చెప్పాడు, కృపలేని దౌర్భాగ్యుడు నేను దేవుని యొక్క వాక్యాన్ని తొక్కేసేను, నేనేసైని సిలివేశాడు. కానీ పగటి వేళ నాకు అర్థమైంది, ఇవన్నీ కృప చేత నాకు దొరికి తీరేది, ఇవన్నీ దేవుడు నాకు ఉచితంగా ఇచ్చినదే. అందుకే శారీరక క్రియలను నేనేం చేసి తీరేది, సిలివెక్కించి తీరు. శారీరక క్రియను సిలివెక్కించలేదు అనుకో, శారీరక క్రియ నీకు విలువలోకి ఎక్కించేశారు. శారీరక క్రియ ఏమన్నదా అన్నది గలాతీ పత్రిక 5వ అధ్యాయం 18 నుంచి ఇంటికి వెళ్తే నీకు అర్థమవుతుంది. అందుకే నేను చెప్పి తీరే ఒక మాట, యేసయ్య సిలువ ఎక్కారు, మనం కూడా అదే సిలువ ఏం చేస్తాం ఎక్కి. అందుకే యేసయ్య చెప్పిన మాట, మీలో ఎవరైనా నా శిష్యుడు అవ్వాలంటే విశ్వాసాలు అవ్వమని చెప్పలేదు. మనం అందరం ఏం చెప్తాం, ఈ చర్చికి వీసా ఎవరికి కావాలి, ఈ చర్చికి శిష్యుడువా, అర్థం కావాలి. ఇలా చెప్పితే చాలా మందికి అర్థమైపోతుంది. ఇంకా విశ్వాసం అంటే సాధారణ నమ్ముతున్నాడు ఏమని, ఆయన కూడా దేవుడు అంటే పోయిపోయా, ఆయన వదిలేస్తారన్న క్షణానికి పోయిపోయి ఆయన విశ్వాసం నమ్మచ్చు. మనసు మాత్రం మారలేదు అంతే, మిగతా అన్ని పద్ధతి సేమే. అదో విశ్వాసం కన్నా గొప్ప పేరు దేనికి ఉంది, శిష్యుడికి ఉంది. అదో శిష్యుడికి ఒకటి వేసే శిష్యుడు అయితే తీరాలని ఏం చేయాలి, అన్ని వదలాలి. అమ్మ నాన్న వదలాలి, వదిలే ఈ పనులకు వచ్చాం. వదు ఆ నాన్న అన్నయ్య ఇంటికి వెళ్ళి ఇన్ని సంవత్సరాల్లో ఇన్ని సంవత్సరాల్లో 2 రాత్రులు తప్ప దానికి మించిన రోజు పడుకోలేదు. మరి నీకు నిద్ర తప్ప గైరి మొత్తం తినడానికి అయిపోతాను. మరి మీ దేవుడు వేరే దేవుడేమో నాకు తెలియదు, నేను సేవించే దేవుడు మాత్రం నాకు అంగీకరించు. వాళ్ళు ఇష్టపడి కష్టపడి వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉన్నాయి, బండి ఉంది, సౌకర్యాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. 10 నిమిషాలకి మించి వాళ్ళ ఇంట్లో ఏం లేదు. నా లోపల ఉన్న కృప దానికి అనుమతించదు. మాటకి కదా వద్దురా, ఇది కృప లేని వేదికరా, ఇక్కడ నువ్వు ఉండలేవురా. ఈ రాత్రి వేళ ఆ స్పందనకి రిసీవ్ అయినోడు ఎక్కడికి పారిపోగలిగింది. ఎట్లా బాగా చదువుకున్నది మొదలు దుష్టుల ఆలోచన చెప్పుకున్నాడు లోపల. అది ఎవరు దేవుడిని నమ్మడే. అది మీ నాన్న కావచ్చు, మీ తాత కావచ్చు, మీ ముత్తాత కావచ్చు, మీ భర్త కావచ్చు. మనం నీటిని ఏం చేసాం, పక్కన పెట్టి తోసేసాం. మన వాళ్ళు ఎవరికి దొరకడు. శిష్యుడు అయిన వాడు ఇది గుర్తిస్తాడు, ఈడు నేను ఒక శిష్యుడికి కాము. కారణం ఏంటి, ఆయన ప్రణాళిక నా ప్రణాళిక. అలాంటప్పుడు ఏం చేస్తారు తెలుసా, కోరుండి దానికి ఏం చేస్తారు, ఒక సరిహద్దు పెట్టి తీరుతాడు. కారణం కృప కాయబడి ఉండి తీరడానికి, సంరక్షించబడి ఉండి తీరడానికి. అలాగైతే కృపని ఏం చేయాలి, సంరక్షించే బాధ్యత మనది. అర్థం కాలేదు అనుకుంటా. అందుకే నేను చెప్పి రావడానికి ఉద్దేశం, హృదయ కాఠిన్యం ఉండి తీరితే ఏ కృపను ఏం చేసి తీరుతాము, ఏం చేసి కృపను తొక్కేసి వెళ్ళిపోతాం. ఈ పగటి వేళ కృపను తొక్కే ప్రక్రియ ఉంది. ఈ పగటి వేళ హృదయ కాఠిన్యంతో నువ్వు బతుకుతున్నావు, హృదయ కాఠిన్యమైన జీవితం నడిపించు తీరుతున్నది అన్నది నీకేమై తీరాలి, అర్థమై తీరాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పి రావడానికి ఉద్దేశం, కృపను ఏం చేయొద్దు, నిర్లక్ష్యపరచొద్దు. కృప చేత దేవుడికి ఆరాధించింది, కృప చేత నీ పెదవులలో ఆయన పాటలు ఇచ్చింది, కృప చేత నీ హృదయం నిండి పొర్లి తీరేంతటిగా ఆత్మవరములు ఆయన ఇచ్చింది. కృప ద్వారా దొరికిన దానిని ఏం చేయకూడదు, శారీరక సుఖానికి అమ్ముకోవద్దు, కృప లేని వాడిగా మిగలొద్దు. యేసయ్య కృప ఉన్నవాడు అన్నదానికి ఉన్న జీవిత రహస్యం ఆయన వెళ్ళే ప్రక్రియలో ఎంతనో ఆయన స్వస్థపరిచాడు. కృప ఉంటే ఇతరులకు నీ ద్వారా నుంచి స్వస్థతలు దొరుకుతాయి. అదో నువ్వు వెళ్ళిన ఫ్యామిలీ, పెళ్లి చేసుకుని వెళ్ళిన ఫ్యామిలీ స్వస్థత అనుభవిస్తుంది. కృప ఉంటే, లేకపోతే నీ మూలంగా ఇల్లు ఏమైపోదు, సమాధి అయిపోదు. అర్థం కాలేదు. రెబెక్కా అబ్రహాం ఇంటికి కోడలుగా రావడం వలన ఆ ఇంటికి మేలే కలిగింది. అర్థం కాలేదు. ఆ ఇంటికి ఏమైంది, ఇది కీడు కలగలే. ఆ ఇంటికి ఏమైంది, వాగ్దానం నెరవేరింపుగా మారింది. కృప ఉన్నదైతే పెళ్లికున్న యోగ్యత అంటే బైబిల్ అనుసరించి దేవుని బిడ్డలకి పెళ్లికున్న యోగ్యత రెబెక్కాకి అడిగితే ఆమె చెప్పింది.
ఆయన ఏం చేసింది? బావి దగ్గరికి వెళ్ళి నీళ్ళు తోడుకొని ఇచ్చుకోగలిగిన పెళ్లికి యోగ్యుడు, లేకపోతే ఆ సంవత్సరాన్ని చెడగొడతాడు. అర్థం కాదు. మరి నువ్వు పెళ్లికి యోగ్యుడా యోగ్యురాలా కాదా లేదో నువ్వే విడ తీసేసుకో. ఈమెం చేసి తీరింది? వచ్చిన సేవకుడికి తన ఒంటెలకి ఏం చేసి తీరింది? నీళ్ళు ఏం చేసింది? మనలాగా ఉన్న బావి అయితే ఒప్పుకోవచ్చు. ఆ బావికి ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? ఆ బావి ఇంత పెద్ద బావి, మనిషిలా నడిచి మొత్తం కింద వరకు వెళ్ళి నీళ్లు తోడేసుకొని చేంజ్ చేసేది. సుమారుగా ఒక ఒంటె ఎలా పోయినా 80-90 లీటర్లు నీళ్ళు తాగితేది. ఎన్నిసార్లు తెలియదు ఆమెకు అర్థమైంది ఇది ఒక బరువు బాధ్యతగా అర్థం కాలే. ఆమెకి ఇది ఒక సుఖంగా అనిపించింది. అర్థం కాలేదు. రెబెక్కా సంఘానికి సాదృశ్యం. సంఘం పరిశుద్ధాత్మతో నిండుబాటు కలిగి ఉంటుంది. ఏ పని వాళ్ళకి ఏం అనిపించదు. నీకు ఆరాధన బరువు అనిపించిన ఆత్మ కాదు నీలో ఉన్నది. నువ్వు రెబెక్కా కాదని అంటాం. నువ్వు దొంగ రెబెక్కా కాదు. ఒరిజినల్ రెబెక్కా అయితే ఎన్ని కష్టమైనా ఎన్ని శోధనలైనా ఆమెకి ఇచ్చిన పని ఆమె నెరవేర్చేది. ఏంటి? నీళ్లు తోడేసి వాళ్ళు ఆ ప్రక్రియ ఆమె చేసి తీరుతుంది, నెరవేర్చి తీరుతుంది. అందుకే ఆమె ఏం చేసి తీరుతుంది? సంఘముగా బయట గుర్తించి తీరేది. ఈ పక్కటి వేళ నువ్వు సంఘానికి గుర్తించి తీరబడేటట్టుగా ఉన్న రెబెక్కావో కాదో మనసాక్షి ఉంటే నువ్వే వివేచించుకొని అదే కాఠిన్యాన్ని ఎర్రగొట్టుకుంటూ మనసాక్షితో దేవుని చెప్పినా నన్ను కూడా అదే రీతిగా మార్చు దేవా. అందుకే నేను చెప్పొచ్చమాట, వివాహానికి సిద్ధపాటు కలిగిన పని చేస్తాడా లేదా, పని చేసేవాడా కాదా లేదో పరిశీలించండి. పని చేయలేవాడైతే ఆ ఇంటికి వెళ్ళి అది పంచంగా మాట్లాడు. అర్థం కాలేదు. రెబెక్కా ఇంటికి రావడం వలన ఏమైతీరింది? ఆ ఇంట్లో తల్లి లోటు అనిపించలేదు. ఓ లార్డ్, దాని కొన్ని అధ్యాయాల ముందే ఎవరు చనిపోయారు? సారా చనిపోయారు. ఆ ఇంట్లో మనోవేదన. ఒక మనిషి ఇంట్లో నుంచి కోల్పోతే ఎంత మాత్రం వేదన ఉంటుందో ఆ చనిపోయిన వాళ్ళకే తెలిసేది. కానీ రెబెక్కా ఇంటికి రావడం వలన అక్కడ ఒక తల్లి చనిపోయినట్టు అనిపించలేదు. ఇంకొక కుటుంబాన్ని ఏం చేసుకోవచ్చు? వృద్ధి పెట్టి తీరొచ్చు అన్న వేదికను తయారు చేసి తీరింది. హల్లెలూయా. అర్థం కాలేదు అనుకుంటా. రెబెక్కా గురించి బైబిల్ చదివి చూస్తే ఆమె మాత్రమే దేవునికి నమ్మినాను. ఆ నాన్న దేవునికి ఏం చేసేవాడు కాదు, నమ్మేవాడు. ఓ లార్డ్, రెబెక్కా గురించి వాక్యం బోర్డు ఉన్నాయి. అమ్మ నాన్న దేవునికి నమ్మినోడు కాదు. ఈ మొక్కటి విశ్వాసం పథకం నిలబడింది. పెళ్లి సంబంధం వచ్చిన అమ్మ నాన్నకి బాయ్ చెప్పి అర్థం కాలేదు. ఇది అలాగే అమ్మ చెప్పింది ఇది కదా. పెళ్లికి రెడీ, సంఘాన్ని నాశనం చేస్తాయి. హలో, నాన్న దేవునికి నమ్మేవాడు కాదు, అమ్మ దేవునికి నమ్మేది కాదు, కుటుంబం దేవునికి నా పాప మాత్రం అర్థమైతే మా ఇంటికి వచ్చింది పరిశుద్ధాత్మే. మా ఇంటికి వచ్చింది పరలోకానికి వేదికగా ఉన్న అబ్రహాం తండ్రి అయిన దేవునికి ఉన్న వేదిక నాకు వచ్చింది. దీన్ని నేను తొక్కేస్తే నా జీవితం సర్వనాశనం ఉంది. నేను వెళ్ళడానికి రెడీ. అడ్డంకోలే ఆత్మిక వివాహానికి పాల్గొనడం కాదండి. లేదు, ఆత్మిక వివాహానికి ఏ రీతి కలిగిన సంబంధం ఉండదు. అర్థం కాలేదు. నీ పిల్లలు అలాగా కాదు, మీరే వివేచించండి. నేను చెప్పి రావడానికి ఉద్దేశం రెబెక్కా ఎందుకు పరిచి మరి ఎలా ఒప్పించిందో తెలియదు. కానీ ఒంటె రెడీగా ఉంది, ఇతిహాసం రెడీగా ఉంది, సామగ్రి మొత్తం రెడీగా ఉంది. ఆమె ఏం చేసి తీరిందో బండి ఎక్కేసి, నాన్న నీ విశ్వాసం వేరే, నా విశ్వాసం వేరే, నేను జీవించిన విధానం వేరే, నువ్వు జీవించిన విధానం వేరే, మనది నీది కలిసి 90% దేవుని బిడ్డలు నశించిపోవడానికి ఉన్న కారణం ఇలాంటి సలహాలు వినడమే. ఎవరి సలహాలు? అమ్మా నాన్న చెప్పిన సలహాలు వినడం. దానికి వేరే అనుభవించాల్సి వస్తుంది. రెబెక్కా అమ్మా నాన్న ఏం వినలే, పరిశుద్ధాత్మ ఏం చెప్తున్నారు అర్థం కాలేదు. కృప ఉన్నోడైతే అదో మీ పాస్టర్ గారు ఇక్కడ ఎందుకు పాస్టర్ గారు ఇక్కడ చర్చి ఇక్కడ పరిశుద్ధాత్మ చెప్పారు కాబట్టి, పాస్టర్ గారు ఎందుకు మీరు ఊరికి వచ్చారు? పరిశుద్ధాత్మ చెప్పారు కాబట్టి. ఎందుకు ఈ వాక్యం చెప్పారు? పరిశుద్ధాత్మ చెప్పారు కాబట్టి. ఎందుకు పాస్టర్ గారు దీనికోసం రాదు? పరిశుద్ధాత్మ చెప్పారు కాబట్టి. అదో ఏ పని చేసినా దేవుని కూడా కృపార్థం చేసుకున్నాడు. చెప్పడానికి ఒకే జవాబు, పరిశుద్ధాత్మ చెప్పాడు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ చెప్పలేదు అనుకో, ఏ పని చేసినా దాంట్లో ఏమో ఉండదు. ఓ లార్డ్, అందుకే పరిశుద్ధాత్మను ఏం చేయకూడదు, దగ్గరించకూడదు. దాని తర్వాత బైబిల్ చెప్తున్న మాట, పరో గురించి బైబిల్ చెప్తున్న మాట, నిర్గమకాండం 8వ అధ్యాయం 15వ వచనం చదివినప్పుడు మనం చూడగలిగిన ఫరో తన హృదయాన్ని ఏం చేసుకున్నాడు? కఠినపరుచుకున్నాడు. ఎందుకు? ఇంత పెద్ద అద్భుతాలు చూసి కూడా ఏం చేసుకున్నాడు?
కఠినపరచడం. దాని అర్థం దైవశక్తిని చూచి కొందరు ఏం చేసి తీరుతున్నారు, కఠినపరిచి తీరుతున్నారు. ఎన్ని అద్భుతాలు చూసాం. లోకంలో అన్నిటికన్నా గొప్ప అద్భుతం ఏదో తెలుసా? ఒక పాపి మారు మనసు పొందడం. ఈ పాపి మారు మనసు పొందడం గొప్ప అద్భుతం. అర్థం కాలేదు. ఈ పాపి మారు మనసు పొందడం గొప్ప అద్భుతం. మరి మీరు పాపి కలిపి మీరే వీక్షించండి. ఈ పాపి మారడం అన్నిటికన్నా గొప్ప అద్భుతం. నేను మారే యొక్క ప్రక్రియ లేనివాడిని, కానీ దేవుడు నన్ను అద్భుతం చేశాడు కాబట్టి నేను మారగలిగిదాను. దాన్ని నేనేం చేయలేదు, చులకపరచలేదు. కానీ ఫరో అలా కాదు. ఆయన చేసిన అద్భుతములన్నింటినీ కూడా ఏం చేస్తున్నాడు, చులకపరచడం. అదో ఎన్ని అద్భుతాలు దేవుడు నీకు చేశాడు. నేను పాపంలోంచి దేవుడు విడిపించాడు. నీ రోగరసాలన్నింటినీ కూడా దేవుడు కడిగి వేశాడు. నేను శుభ్రపరిచాడు. అనుక్షణం ఆయన నీకు విడుదల ఇస్తూనే ఉన్నారు. ఎంత మాత్రం ఆయనకు రుణస్తుడుగా ఉన్నాం. ఐగుప్తు దేశంలో దేవుడు 10 తెగుళ్ళు పంపించాడు. 10 తెగుళ్ళు పంపించిన వారి హృదయం ఏమై తీరింది. దాని అర్థం అద్భుతాలు చూసి కూడా ఏమవ్వచ్చు, అర్థం కాలేదు. కఠినమైపోయి తీరొచ్చు. ఫరో అలా కఠినమై తీరి ఏమై తీరింది, తన గతి ఏమై తీరింది. సముద్రంలో నీళ్లు తాగి మునిగి చచ్చిపోవాల్సిన పరిస్థితి వచ్చి తీరింది. అదో దేవుని యొక్క వాక్యానికి శక్తి లేదా? దేవుడు అద్భుతం చేయడా? నేటికి కూడా చేస్తాడు, తర్వాత కూడా చేస్తాడు. అది విషయం కాదు. అద్భుతాలు కాదు మనల్ని నడిపించి తీరేది. అద్భుతంలో అదృశ్యముకున్న దేవుడే మనల్ని నడిపించుకు తీరేది. అద్భుతాలు చూసి ఏం చేయొద్దు, కఠినపరచొద్దు హృదయాన్ని. అర్థం కాలేదు. అద్భుతాలు చూసి అందుకే చాలా మంది ఇప్పుడు ఏం కావాలి, ఒక అద్భుతం చెయ్యాలి. ఒక పిచ్చి పాట కూడా వచ్చింది, ఒక్క అద్భుతమే సారండి బాబు. నువ్వు రక్షణ పొందిందే గొప్ప అద్భుతం. ఇంకొక అద్భుతం దేనికి? హలో, ఆ పాటలు కూడా మార్చేశారు. ఒక్క అద్భుతం చాలా. ఈ అద్భుతం తీరిపోతే మళ్ళీ గుడి కఠినం చేసుకుని ఇంకొక అద్భుతం కోసం వస్తాడు. అర్థం కాలేదు. మీరు ఈ పాటలని ఎలా వివేచించి ఆత్మలో స్పందించి పాడుతున్నా నాకు తెలియదు. నేను మాత్రం ఈ పాటలన్నింటి పరామర్శించి 4-10 సార్లు విడదీసేసుకొని ఒక్క అద్భుతంగా నేను నా జీవితమే ఒక అద్భుతం. నేను రోగిగా ఉన్నది అద్భుతం కాదు, నా జీవితం మారింది. అదే నా జీవితంలో గొప్ప అద్భుతం. హలో, అలా చేయగలిగిన దేవుడు ఎవరినైనా ఏం చేయొచ్చు, మార్చి తీరవచ్చు. దాని అర్థం ఫరోకి ఏమైతే అద్భుతాలు చూసి 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 కాఠిన్యం అయిపోయింది. అందుకే కదా ఇప్పుడు అద్భుతాలు ఏం కనబడుతుంది. కొత్త ఒక విశ్వాసి కొత్త ఆడాలని కొందరికి నమ్మకం. హలో, అర్థం కాలేదు. ఈ ఊర్లో ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఇక్కడ వస్తారని నమ్మకం మీకు. నిన్న రాత్రి ప్రార్థన చేసిన దేవుడు అక్కడ నీకు ఉందని నమ్మకం. ఏమో నువ్వు అనుమతిస్తే వస్తాడేమో. నేను దానికి జవాబు చెప్పలేకపోయి. నువ్వు అనుమతిస్తే వస్తాడేమో. నేను ఆయన ఏం చేయలేదు, తెచ్చుకోలేదు. నేను చెప్పొచ్చే మాట హృదయ కాఠిన్యం ఉంటే ఎట్లాంటి రాజులైనా కూడా దేవుడు ఏం చేయొచ్చు, మార్చి వేసి తీరు. ఫరోకి దేవుడు అంత అవకాశం ఇచ్చి అన్ని అద్భుతాలు చేసి దేవుడు తెలుసా, ఐగుప్తు దేశం పట్ల దేవునికి ఏముంది, మనసు ఉంది కాబట్టి. దాని అర్థం దేవుడు నీ పట్ల అద్భుతాలు చేసేటప్పుడు నీ పట్ల దేవునికి మనసు ఉంది. దాని అర్థం ఏమైతే ఆ మనసు నేను దేవునికి దగ్గర చేర్చుకు తీరాలి. కొందరు అద్భుతాలు జరిగితే మళ్ళీ అద్భుతాలు వెనక పెరిగాడు. అల్లక్కడ అద్భుతం కింద ఆడ పెరిగాడు. ఇల్లు ఇక్కడికి వెళ్తాను, అది అద్భుతం. నువ్వే గొప్ప అద్భుతం అని తెలిసి తీరితే, దేవుడే నా జీవితం గొప్ప అద్భుతంగా మార్చాడని తెలిసి తీరగలిగితే ఫరోలా మారలేము. రెండోదిగా కదా ఎబ్రీ పత్రిక 3:13 చదివి తీరితే పాపం ఏమై తీరింది, నిన్ను హృదయ కాఠిన్యములోకి నడిపించుకు తీరింది. కొందరి జీవితంలో ఇప్పుడు కూడా పాపం వారిని వదలలేదు. పాపం పరిపక్వత పొంది తర్వాతే కదా మోహన్ గర్భం ధరించి పాపాన్ని కొన్నాం. పాపం ఎప్పుడు డబల్ అవుతుంది తెలుసా మీకు? పాపం ఎప్పుడు డబల్ అవుతుంది? ఎప్పుడు నీకు పాపం గుర్తించిన తర్వాత దానికి వంకలు చెప్పాము అనుకో, డబల్ అయిపోయింది అని అనుకో. ఇప్పుడు భాస్కర్ అమ్మ ఎందుకమ్మా చర్చికి రాలేదు, నాకు ఈ పేరు ఇక్కడ ఏదో పుట్టింది. ఇప్పుడు వంక చెప్పామంటే దాని అర్థం ఆ పాపం డబల్ చేసింది. అప్పుడు మీరు వంకలు చెప్పకూడదు. వంకలు చెప్పి దానికి ఉన్న ప్రతి ఇది కూడా చెప్పాలి. అర్థం కాదు. అయిగారు నేను దొంగతనం చేశాను అయితే అందుకే చర్చికి రాలేదన్నారు అనుకోండి, మారు మనసు పొందారు. ఏం చెప్తారు? మరి ఏనాడు దొంగతనం చేయను, ఇంకేనాడు ఆరాధన కొట్టను అన్న నిబంధన స్టేట్ చేయాలి. అందుకే కొందరికి వంకలు లిస్టు రోజు ఏదో వంక దొరికింది. ఇది ప్రార్థన చేసేదే వంకల కోసం.
అది పాపం అని మనం గుర్తించట్లేదు. అర్థం కాలేదు. బైబిల్ చదివించమాట 2 రీతి కలిగిన పాపం ఉంది. జన్మ పాపం, కర్మ పాపం. జన్మ పాపం గురించి యేసయ్య ఏమైంది, కర్మ పాపం గురించి మనం మారితే మారిపోయిందా? మరి ప్రతిదీ దేవుడు వచ్చేస్తాడు. అర్థం కాదు. నేను నడిచి వెళ్ళినప్పుడు ఆడి చెట్టు నుంచి మామిడికాయలు తెప్పి తినేసి వాక్యం విన్నాను. వినేటువంటి నెక్స్ట్ చేసే పని ఏంటిది? ఆ చెట్టు యజమాని దగ్గరికి వెళ్ళి నేను మీ చెట్టు నుంచి దొంగతనం చేశాను, ఏ శిక్ష అయినా నేను రెడీ తీసుకోవడానికి. అప్పుడు అది క్షమింపబడతాయి. ఎప్పుడు? ఒప్పినప్పుడు కాదు, ఒప్పి ఇంకా పని చేయకపోతాయి. అర్థం కాదు. అందరికి ఇది లైసెన్స్ అయిపోయింది. ఏది పాపం చేయడం ఒక లైసెన్స్. హలో, అందుకే బైబిల్ చెప్పేది కృప ధర్మశాస్త్రం పెరిగింది కాబట్టి పాపం ఏమైపోయింది, పెరిగింది. కానీ కృప మమ్మల్ని ఏం చేసి సహాయపడుతుంది. అందుకే కర్మ పాపానికి ఫలితం మనమే అనుభవించి మనమే దానికి ఏం చేయాలి, పరిహారం చేయాలి. ఏసై దగ్గరికి ఒకటి వచ్చి ఏసయ్యా నేను ఇంకేమో వాళ్ళనుకుంటుంది, ఏసై దానికి పరిహారం చెప్పారు. ఆ రోజు వెళ్ళినోడు నేటికి రాలేదు. ఏసై అడిగి చెప్పారు, నీకున్నవన్నీ విడిచిపెట్టి వేదలకి ఇచ్చి నీ చేతిలో ఏమోనమాట ఇచ్చి ఖాళీ చేస్తారా. ఇప్పటికీ ఆ వాంగ్మూలం చెప్పినోడు ఇప్పుడు బతికే ఉన్నాడు. మరి మీ రూపంగా కనబడుతుంది అంతే. అదో దేవుడు ఆయనకి సింపుల్ ఒక మాట చెప్పారు, ఏమని? నీకున్నవన్నీ ఈ పగటి వేళ యేసయ్య నీకు ఆ ప్రశ్న అడిగితే నిన్ను విడిచేపెట్టాను కానీ మోనన్నాడు. అది అలాగే పరిగెట్టాడు. అర్థం కాలేదు. యేసయ్యని విడిచిపెట్టి ఉన్న ధనం వెనకాల ఏం చేశాడు, పరిగెట్టాడు. వీడి గురించి భయ చరిత్ర మొత్తం చదవడానికి వెళ్తే మన జీవితం నాశనం అయిపోద్ది. అదో బైబిల్ చెప్తున్న మాట ప్రకారంగా యేసయ్య లేని ఇంట్లో నేను ఉండలేను, యేసయ్య లేని చోట్ల నేను నివసించలేను, యేసయ్యతో అనుబంధం లేని ఏది నాకు సంబంధం లేదు. ఒక శిష్యుడు చెప్పగలిగి తిరుగుతాడు. అర్థం కాలేదు అనుకుంటారు. కానీ ఆయన ఏం చేసుకున్నాడు, తన పాపమే ఆయన ఏం చేసి తీరింది. యేసయ్యకు వదిలి తీరేటట్టుగా మనసు కలిగింది. దాని అర్థం నేను చెప్పడానికి వచ్చిన మాట, యేసయ్య లేని పడమ మనకెందుకు, యేసయ్య లేని ఇల్లు మనకెందుకు, యేసయ్య లేని వేదిక మనకెందుకు, యేసయ్య లేని వాక్యపరిచయం మనకెందుకు. అర్థం కాలేదు. ఈ కాలంలో అందరికీ సుఖమైన వాక్యపరిచయం ఏం తెలుసా? యేసయ్య లేని వాక్యపరిచయం. యేసయ్య లేని వాక్యపరిచయం అంటే ఫుల్ జనాలు కుక్కి వచ్చేస్తారు. దానికి మంచి మందులు యేసయ్య పేరు కూడా తగ్గించేస్తారు. యేసయ్య నామములో స్వస్థత జరుగుగాక. ఈ జరిగిన మళ్ళీ మారుతున్నాడా లేదో తెలియదు. అదో పాపం ఒక లైసెన్స్ కాదు. కర్మ పాపానికి మనం ఏం చేయాలి, ప్రాయశ్చిత్తం రోజు అర్పించుకు తీరాలి. అందుకే బైబిల్ చెప్తున్న మాట, గాఢ హృదయం లోపలున్న ఆ రహస్యమైన పాపములన్నింటినీ ఏం చేయాలి, ఒప్పుకుంటే యాకోబు కంటే చెప్తున్నాడు, ఒకరొకరితో నీ పాపములేంటి కన్ఫెస్ కింద చర్చిలో ఏం చేయాలి, ఏది ఒప్పుకోవడం మాత్రం కాదు, చేసిన దాన్ని మనం ప్రతివిధి కూడా చెప్పాలి. అర్థం కాలేదు. అందుకే సాక్ష్యం చెప్పడానికి కూడా సమయం మౌన ఆరాధన వచ్చారు. నథింగ్ టు సే. ఓ పనికిరాని దేవుడా మా చెప్పడానికి లేదు, వినడానికి మాత్రమే. నో, చెప్పడానికి మనకు గోల్డ్ ఉన్నాయి. హలో, వచ్చా త్రోవను నడిచి వచ్చినప్పుడు కృప చూపించావు కదయ్యా. జీవితంలో నడివే అన్ని విషయంలో దేవా మాకు అన్ని గుర్తించావు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడికి ఒక ప్రత్యేకత ఏంటి, పాపము గురించి నీకు గుర్తించి. అందుకే కదా ఈ కాలంలో వాక్య పరిచయం మీరు చూడండి, పాపాన్ని సుఖపరిచేది. మనకు భాస్కర్ చెప్తున్నారు, ఎన్ని తప్పితం చేసిన ప్రాబ్లం ఏంటి లేదు. కృప అన్న మంచం మీద ఉన్నప్పుడు పాపం చేసినా పడేది కృపా మంచం మీద. అవునండి, పడేది కృపా మంచం మీదే. కానీ మళ్ళీ నువ్వెవరు అయిపోయావు, తొలేదు యేసయ్యని దేనికోసం చచ్చారో దానికన్నా ఘోర స్థాయిలోకి మంది దిగితే అర్థం కాలేదు. అందుకే యేసయ్య గురించి పాపం గురించి తాకకుండా ఉన్న వాక్య పరిచర్యలు. పాపం గురించి చెప్పకపోతే యేసయ్య అక్కర్లేదు, యేసయ్య గురించి చెప్పక్కర్లేదు, పాపం గుర్తించక్కర్లేదు. అర్థం కాలేదు అనుకుంటున్నాను.
నేనేం చెప్పొచ్చే మాట, ఈ పాపానికి పరిహారం యేసయ్య ఒక్కటే. పాపానికి ప్రాయశ్చిత్తం వినగలిగిన వాడు యేసయ్య వాక్యం ఒక్కటే. పాపం గురించి మనల్ని నిర్మూలపరిచేది పరిశుద్ధాత్మ ఒక్కటే. అలాగైతే నీకు మంచి 3 సబ్బులు మనకి దొరికినందుకు మన పాపములు, మన కర్మ పాపములకు ఏముంది? ప్రాయశ్చిత్తం ఉంది. చివరికి నిర్గమకాండం 14వ అధ్యాయం చదవగలిగి తీరుతుంది. మా హృదయ కాఠిన్యం వచ్చి తీరితే మన మీదకి సునిశ్చితంగా ఉగ్రత వస్తుంది. అర్థం కాలేదు అనుకుంటా. దానికి మంచిగా రోమాపత్రిక దాన్ని బాగా చెప్పి, రోమాపత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. ఈ 2 వాక్యాలు చదవగలిగి తీరితే హృదయ కాఠిన్యం నీ మీదకి ఏం తీసుకురావచ్చు? దేవుని యొక్క ఉగ్రత తీసుకురావచ్చు. అలాగైతే ఈ ఉగ్రత నుంచి తప్పుకు తీరాలంటే నీ హృదయ కాఠిన్యాన్ని నీవే చేసుకు తీరాలి, మృదుల పరచుకోవడానికి ప్రయత్నం చేసుకు తీరాలి. యేసయ్య తన పరిచర్య చేసిన కాల తరగతిలో శిష్యుడు తన తోడుగా ఉండి వారి హృదయం కూడా ఏమై తీరింది? కాఠిన్యతలోకి వెళ్ళిపోయి తీరింది. అందుకే వారికి ఎప్పుడు తిండి గురించి గోర ఎక్కువైపోయింది. హలో, ఫుడ్ 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 ఫుడ్. అందుకే కదా ఉపవాస కూడి కట్టేవాడు రాడు, భోజన కూడికి పెట్టండి, కూడిలో హాజరు. అర్థం కాదు. ఏం కావాలి అందరికి? ఫుడ్ ఈజ్ నాట్ ద బేసిక్ నీడ్. ఒక దేవుని బిడ్డ జీవితానికి ఆహారం కాదు ప్రాధాన్యత చెందిన లక్షణం. దేవుని బిడ్డలు ఎందుకు పనిచేసేది? అన్యులు ఎందుకు పనిచేసేది? ఫుడ్ కోసం. దేవుని బిడ్డలు ఎందుకు పనిచేసేది? దేవుని మహిమ కోసం. బైబిలే చెప్తున్నది, ఏం చేసినా ఎవరి మహిమ అర్థం. దాని అర్థం, దానివల్ల ఎవరికి మహిమ రావాలి? దేవునికి మహిమ రావాలి. యేసయ్య తన శిష్యులతో పరిచర్య చేసి అద్భుతాలు చేశారు. 5 రొట్టెలు 5,000 మంది పురుషులకి ఇచ్చారు. 2 చేపలు 5,000 మంది పురుషులకి, పిల్లలకి, పెద్దలకి అందరికి ఇచ్చారు. కానీ ఏమొచ్చేసింది మనసు లోపల? తిండి. అందుకే కదా యేసయ్య సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు వీళ్ళేమంటారు? అయ్యో భోజనం గురించి చేసి మాట్లాడదట. యేసయ్య దేని గురించి మాట్లాడితే వీళ్ళు దేని గురించి వింటారు? యేసయ్య ఒక మనిషిని మార్పు చెందే విధానం గురించి చెప్పినప్పుడు వీళ్ళు దేని గురించి? దాని అర్థం నేటికి మనిషి పాపానికి పడడానికి మూల కారణం ఫుడ్డే. అర్థం కాలేదు. హలో, ఒక్క భోజనం ఏసావును ఏం చేసింది? అర్థం కాలేదు. 1 మీల్ దేవుడు ఇచ్చిన శ్రేష్టతను ఏం చేసుకున్నాడు? హలో, అర్థం కాలేదు అనుకోండి. ఫుడ్ కాదు మెయిన్ నీడ్, ఆహారం కాదు. అందుకే కొందరికి ఆహారం గురించి అద్భుతాలు జరగాలి. హలో, అదే కొందరికి అది కఠినంగా అయిపోయింది. అందుకే యేసయ్య చెప్పిన ఆత్మిక మర్మాలు ఏమీ తెలియట్లే, ఎక్కట్లే. యేసయ్య పరీక్షల గురించి, సదుకుల గురించి, హేరోదు గురించి ఉన్న పులుపు గురించి మాట్లాడినప్పుడు వీళ్ళు రొట్టె గురించి మాట్లాడుతున్నారు. మార్కోసు వార్త 6వ అధ్యాయంలో 52వ వచనం, మార్కోసు వార్త 8వ అధ్యాయం 17వ వచనం నేను చెప్పేది. యేసయ్య దేని గురించి చెప్తున్నారు? పరీక్షలకున్న పులుపుల గురించి చెప్పినప్పుడు వీళ్ళు దేని గురించి చెప్తున్నారు? ఎందుకు పులుపుకి రొట్టెకి కనెక్షన్ పెట్టారు? మీరు వంటని బాగా చేసేవాళ్ళు కదా, ఎందుకు పులుపుకి రొట్టెకి సంబంధం పెట్టారు? రొట్టె పొంగడానికి ఏం వేయాలి? పులుపే. యేసయ్య దాని గురించి మాట్లాడాట. యేసయ్య దేని గురించి మాట్లాడారు? మార్కోసు వార్త 6వ అధ్యాయం ఇంటికి చదవండి. యేసయ్య ఎవరి గురించి మాట్లాడారు? పరిశుద్ధి గురించి మాట్లాడారు. పరిశుద్ధిలో ఏముంది? పులుపు ఉంది. పులుపు అంటే పాపం ఉంది. పరిశుద్ధిలో ఏముంది? ఏంటారు పాపం? వాళ్ళు దేవుని గుర్తించరు, దేవుని మహత్కార్యాలను గుర్తించరు. సాంప్రదాయాలు, పద్ధతులు, పాటింపులు అర్థం కాదు. కొన్ని పరుషులు ఉన్నారు, కన్ను మూసే నడుస్తారు. ఎందుకు? పాపం చూడకూడదు. ఎవడు పడతారు? ఆడే పడతారు. కొన్ని పరీక్షలు ఎలా తిరుగుతారు సార్? వాళ్ళు ఎప్పుడు జై కొట్టారు. కష్టగాడు కొందనాలు, ఈ వాళ్ళు కొందనాలు. పరీక్ష ఇంటికి వెళ్తే కొట్టుకోవాలి, పల్లెలు గిల్లలు అన్ని గడిగేస్తారు, అన్ని గడిగేస్తారు లోపల. అందుకే చెప్పిన మాట, మీరు అలా ఉన్నారు. సమాధిలో బయట సూపర్గా ఉన్నారు, లోన్ ఎలా ఉంది? అర్థం కాదు. సున్నం కొట్టిన సమాధి సూపర్ అందం, అది కూడా అది చూపిస్తున్నప్పుడు అది ఏమవుతుంది? అదే పులుపు. అంతే కదా. బయట వాకి నీ అంద చందాల గురించి నీకు BMW వచ్చేది,
ఫుల్ ఆనందం, మహోత్సవం. నీ లోపల ఉన్న భావం మొత్తం కాక. హలో, అందుకే ఈ కాలంలో వేదన సంచే ఆరాధన వచ్చిన మన వేదన నా రహస్యాలు బయటపరచని ఎవరు చెప్పట్లేదు కదా. నిన్న రాత్రి నేను చేసిన పిచ్చి పనులు సంఘంలో వ్యాఖ్యానం వచ్చే ప్రవక్తలే కాదు, అర్థం కాదు. మొన్న రాత్రి నేను చేసిన దొంగ పనికి వ్యాఖ్యానం చేసేవాళ్ళు లేకపోతే భయపడతాను లోపలికి రావడానికి. అర్థం కాలేదు అనుకుంటారు. అదో అందుకే ఎప్పుడు దేని గురించి ఏసైకి చెప్పేది ఒక విషయం గురించి చెప్పి లేదు అని అర్థం చేసుకున్నాను. నాకు అర్థం కాలేదు. ఏసయ్య టీచింగ్ ఇచ్చిన టీచింగే వాళ్ళకి అర్థం కాలేదంటే మన సేవకులు చెప్పిన టీచింగ్ మీకు ఎంత మాత్రం ఉందో మీరే టీచింగ్ అర్థం కాలేదు. ఒకరోజు భాస్కర్ ఇక్కడ పొట్టు గురించి మాట్లాడితే విశ్వాసం ఏదో ఆలోచించుకొని వెళ్ళిపోయింది. అయ్యగారు చెప్పారు పంది పొట్టు తినకూడదు. అయ్యగారు దేని గురించి చెప్పారు? 100 పొట్టు తింటారని చెప్పారు. ఈమెమైంది? హలో, అందుకే ఈ కాలంలో అందరికీ ఏది ప్రాధాన్యత? ఆహారం. పూట ఆహారం కోసం జ్యేష్ఠత్వం అమ్మేస్తున్నారు. పూట ఆహారం కోసం దేవుడిచ్చిన తోటను వదిలేసుకుంటున్నారు. హలో, ఆహారం కాదు మనకి ప్రాముఖ్యం చెందింది. అందుకే బైబిల్ చెప్పిన మాట, మనుషులు దేని వలన బతకరు. మరి మీరు దేని వల్ల బతుకుతున్నారు? హాలెలూయాతో బతికేస్తున్నారు. అది నాకు తెలుసు. ఆ హాలెలూయా ఉంది కాబట్టి బతికేస్తున్నారు. హలో, సాతాను చేసే దగ్గరికి వచ్చి చెప్పిన మాట, ఈ రాళ్ళన్నింటినీ కూడా ఏం చేయి, నీ దగ్గరికి సాతాను వచ్చి ఎన్నిసార్లు రాళ్ళను రొట్టి చేయమని చెప్పినప్పుడు రొట్టి చేసేసి తృప్తి చేసి కూర్చున్నావే. ఏదో ఏం చేయలే, రాళ్ళను రొట్టి చేయలేదు. మొదలుగా ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? మనుషులు బతికేది ప్రూవ్ చేయగలుగుతారా? వాక్యం మనిషిని బతికిస్తుందని, వాక్యం మనిషిని బతికిస్తుందని. అలాగే ఈరోజు ప్రార్థన చెప్పి, దేవా యోహాను పద్మోసులో పంపించి నన్ను పంపించు, రుజువు చేయి. మనం సుఖంలో కూర్చొని డ్యాన్స్ చేసేస్తున్నాం. పర్సిక్యూషన్ రిలీఫ్ అంటే ఒక అప్లికేషన్ ఉంది. అందులో మీరు రిజిస్టర్ అయ్యి చూడండి ఎంత మంది జైలు పాలై ఉన్నారు. ఎవరు వాళ్ళకి పట్టించుకునే లేరు. వాళ్ళ విశ్వాసం మన విశ్వాసం కన్నా శ్రేష్ఠ విశ్వాసం. వాళ్ళ దగ్గర మనం దేనికి పనికిరాం. జైలుకి 5 సంవత్సరాలు జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఆ పాప అన్నది, నేను చర్చికి వెళ్తాను, ఇంకా దేవుడికి సేవిస్తాను అన్నది. 5 సంవత్సరాలు జైలుకి వెళ్ళి కుక్కను కొట్టి మళ్ళీ బయటకు వచ్చింది. వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు వెళ్తాం, ఇంకా వెళ్తాం. అర్థం కాలేదు. అది ఊర్లో ఉన్న చర్చి మూసేసారు. ఆ మంది 70 కిలోమీటర్లు ప్రయాణం చేసుకుని వెళ్తాను. కావాలంటే రాత్రి కొడుకుంటారు, ఆరాధన చేసే వస్తారు. హల్లెలూయా. నేను చెప్పేది ఫుడ్ కాదు, ఇది మనల్ని బతికిస్తుంది. నిన్ను బతికించలేదు, అది వాస్తవం. బతికించిన చరిత్ర ఉంది. హలో, దేవుని యొక్క వాక్యం మనకి జీవాహారం. బయట నుంచి వచ్చిన రొట్టి కన్నా శ్రేష్ఠ యుక్తి దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యమే మనల్ని ఏం చేసేది? బతికించేది. ఈ నేటికి కావాల్సిన ఆహారం నువ్వు రెడీ చేసుకోవాలి. మనం అన్ని ఎంగిలి భోజనమే తింటున్నాం. ఈరోజు నేను తెచ్చిన ఎంగిలి భోజనమే నేను తయారు చేసి నేను తిన్నది నీకు చెప్తున్నాను. ఇందులో మీరు సంపడి పడతాను. అర్థం కాలేదు. ఈ వాక్య పత్రిక ఎవరికి దొరికింది? నాకు దొరికింది. నేను తిన్న ఆహారం నీకు ఎంగిలిచ్చాను. అర్థం కాలేదు. అప్పుడు మీ ఆహారం కాబట్టి నువ్వు ఊరుకోండి. అర్థం కాలేదు. కానీ అతను ఎంగిలాగా తినద్దండి. కొందరికి ఎంగిలి ఆహారమే అడిగింది, మరి ఏం చేస్తాం? కొందరిని ఎంగిలి ఆహారమే మార్చింది. కానీ అతను ఎంగిలి ఆహారం తినొద్దని నేను అన్నట్లు, తినండి, దానికన్నా శ్రేష్ఠ నీకు సొంతంగా ఏముండి తీరాలి. ఆహారానికి బయట చెప్తున్నా, ఆ అనుదిన ఆహారం మాకు దయచేయండి. ఏ ఆహారం? తిండి కాదు, ఈ ఆహారం మనకి కావాలి. ఆ రాజ్యానికి బాలవాటలు అవుతున్నాయి. ఈ ఆహారం మనకు చిలిపితనంలో పిల్లలకి ఆహారంగా వాక్యం నేర్పించండి. అది కాక అలవాటుగా మారి సాంప్రదాయంగా మారి వాక్య కట్టుబాట్లో అందుకే నేను చెప్పొచ్చే మాట, అదే కాఠిన్యం నీ జీవితం ఏం చేసి తీరుతుంది, సర్వనాశనంలోకి తీసారు. ఒక్క వాక్యం అది చెప్పలేకపోతే ఈ వాక్య పరిచయకి ముగింపు వచ్చి తీరదు. ఎస్కేల్ గ్రంథంలోకి వచ్చి తీరితే ఒక మాట చెప్పుచున్నది బైబిల్ చెప్తున్న ఒక మాట. ఎస్కేల్ గ్రంథంలోకి వస్తే దేవుడు అక్కడ చెప్తున్న ఒక మాట, 36వ అధ్యాయం 26వ వచనం చెప్తున్న ఒక మాట, నాలో ఒక కొత్త హృదయాన్ని, నా లోపల ఒక కొత్త ఆత్మను ఏం చేయము పుట్టించుము
కొత్తదై తీరవచ్చు. దాని అర్థం హృదయం నేటికి కూడా దేవుడు మార్చడానికి కోరుతున్న దేవుడు. దాని అర్థం పాత బండరాతి హృదయాన్ని ఏం చేయడు దేవుడు, ఏం చేస్తాడు అక్కడ వదిలేడు, దాన్ని తీసి కొత్త దాన్ని అతికించి తీరుతాడు. ఈ పగటి వేళ ఈ వాక్య సందేశం నీ జీవితాన్ని పాత దానిలో కొనసాగాలని ఉందా, కొత్త హృదయంతో కొనసాగాలని ఉందా, నువ్వే వివేచించుకు తీరు. కొత్త హృదయం కావాలంటే అందులో కొత్త ఆత్మ దిగి రావాలి. కొత్త ఆత్మ రావాలంటే హృదయం కొత్తదిగా మారి తీరాలి. లేదు నేను పాత హృదయంతోనే బతుకుతా, దానికి కూడా పోర్టల్ నీకే లేదు. కొత్త హృదయంతో నేను బతికి మారు మనసు పొంది వాక్యానికి లోబడి నేను ఇంకా ఆత్మిక పరిపక్వతలోకి రాలేదు, ఇంకా నాలో ఆత్మిక ఎదుగుదల రాలేదు, సహాయం చెయ్యము దేవా, నా అనుదిన యాత్రచర్యలో నువ్వు నాతో కావాలి దేవా, నన్ను గుర్తించాలి దేవా అని కోరితే కొత్త హృదయం నేనేం చేసి తీరుతుంది, ఒక రూపాంతరం చెందిన మనిషిగా మార్చుకోగలిగి తీరుతుంది. అందుకే ఈ ఉపవాస ప్రార్థన కూడికల్లో దేవునికి బిడ్డలారా, కొత్త హృదయంతో జీవిస్తున్నావా, పాత హృదయంతో జీవిస్తున్నావా, ఈ పగటి వేళ ఒక్కసారి నిన్ను నీవే వివేచించుకు తీరు. అందుకే బైబిల్ చెప్తున్న మాట అపోస్తలుల క్రియల 2వ అధ్యాయం మనం చదవగలిగి తీరింది. వారందరి మీదకి ఏమొచ్చి తీరింది, పరిశుద్ధాత్మ దిగి వచ్చి తీరింది. ఆ పాత హృదయంలో కాదు, కొత్త హృదయం లోపలికి ఆత్మశక్తి దిగి వచ్చి తీరినందుకు వారి భాషలు మారింది, వారి నడవడిక మారింది, వారి పరిచర్య మారింది, వారి జీవిత గమ్యం మారింది. చివరి మాట, హృదయం మారితే మా కొత్త ఆత్మ నీలోకి వచ్చి తీరితే నీ పరిచర్య మారింది, నీ నడవడిక మారింది, నీ జీవిత గమ్యం మారింది. మారలేకపోతే మళ్ళీ పాత స్టార్ట్. అర్థం కాలేదు. అపోస్తుల పరిశుద్ధాత్మ పొందిన తర్వాత వారి సంఘం మారింది, వారి సేవకులు మారారు, వారి పరిచర్య మారింది. అక్కడి నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళారు, అక్కడక్కడ సంఘాలు స్థాపించారు. అర్థం కాలేదు. హృదయం మారిందని లేకపోతే ఆత్మనీలోకి దిగి వచ్చింది అన్నదానికి మన సూచన ఇది. నీ ద్వారా ఏమవుతుంది, అక్కడ ఇక్కడ సంఘాలు స్థాపింపబడతాయి, అక్కడ ఇక్కడ ఆత్మలు నిలుస్తారు, అక్కడ ఇక్కడ దేవుని యొక్క ప్రజలు తయారై తీరుతారు. ఈ పగటి మీద మారలేకపోతే ఉన్న గుంపులో కూర్చొని హల్లెలూయా స్తుతిమహిమ. అర్థం కాలేదు. చెప్తే నేను మాటలు నేను మీకు బలవంతంగా ప్రయోజనాలు లేని చెప్పేసి నేను క్రెడిట్ తెచ్చుకోవడం దీనికి. మీకు ఇష్టం ఉంటే చెప్పండి, లేకపోతే మీకు కష్టం. నేను చెప్పిన మాటలు నేను ముగించాలని కోరుచున్నాను. హృదయం మారితే ఆత్మలోకి నీవు దిగితే నీ పరిచర్య విధానం మారింది, నీ జీవిత విధానం మారింది, నీ లక్ష్యం మారుతుంది. నువ్వు ఒక అపోస్తలుడుగా మారి జరగలిగచ్చు. క్రియలున్న అపోస్తల క్రియ అని చెప్తున్నది. క్రియలు మృతులైనది కాదు, క్రియలున్న వాళ్ళ క్రియల గురించి అపోస్తల క్రియ మొత్తం మనం చదవగలిగేది. నీ క్రియ ఏంటిది? హృదయం మారినందుకు నీలో ఆత్మశక్తి వచ్చిన వాట్ ఈస్ యువర్ క్రియ, నీ వర్క్ ఏంటిది, వాట్ ఈస్ యువర్ వర్క్? ఒకటి వేళ ఒకసారి పరిశోధించండి. మరలా పాత జీవితం అయితే ఏం క్రియ లేదు. అందుకే విశ్వాసం ఉంటే మాత్రం సరిపోదు, విశ్వాసాలకునే క్రియ కూడా ఉండి తీరాలి. అందుకే హృదయం మార్పు చేసుకోవడానికి ఆసక్తి కలిగిన వారు, లేదు ఇదే హృదయంతో నేను కొనసాగడానికి ఆశ కలిగిన వారు ఇద్దరు నాతో కలిసి ప్రార్థన చేయండి. ఏది నీకు కావాలో అదే నీ జీవితంలో సంభవించి తీరును గాక. దేని కొరకు నువ్వు ఆశపడి చెప్తున్నా అదే నీ జీవితంలో సంభవించి తీరును గాక. దేవా ఈ పగటి వేళ దేవా నీవు నాకు చెప్పిన ప్రణాళిక ప్రకారంగా దేవా హృదయంలో ఉన్న మాలిన్యత గురించి, హృదయంలో ఉన్న కాఠిన్యత గురించి దేవా నువ్వు నాతో మాట్లాడావు. అది నేను ప్రజలతో మాట్లాడి తీరాను. స్వీకరించిన వారి జీవితాన్ని బాగుపరచండి, ఆత్మీక సజనులుగా మార్చండి, వారి ద్వారా కొంత ఆత్మను లేవనెత్తండి, వారి ద్వారా కొంత సంఘాలను లేవనెత్తండి, వారి ద్వారా దేవా పరిపక్వత చెందిన జనాంగాన్ని తయారు చేయండి. లేదు నేను మారను, నేను ఇలాగే కొనసాగిస్తాను, వారిని కూడా దీవించండి. వారి ఆ జీవితం ఆ రీతిగా పద్ధతిగా వెళ్ళి తీరేందుగా సహాయం దయచేయండి. మా హృదయంలో మార్చుకోగలిగిన దేవా ఈ పగటి వేళ నీ సన్నిధిలో ఉపవాసంతో ప్రార్థనతో నీ సన్నిధిలో జాగరింపుతో దేవా మేము ఒప్పుకు తీరుతున్నాం. మా ఆత్మిక పరిపక్వత ఏమీ కాదయ్యా, కృప చేత మమ్మల్ని పిలిచావు దేవా. మా జీవిత భాగ్యమన్నీ నీ ద్వారానే మాకు దొరికి తీరింది. ఈ పగటి వేళ నీ వాక్య లేఖనం ద్వారా ఒప్పుకు తీరుతున్న దేవా నాలో ఒక హృదయ కాఠిన్యం ఉంది. ఆ హృదయ కాఠిన్యత మారి తీరడానికి దేవా ఈరోజు ఒక సర్జరీ నీ ద్వారా జరిగి తీరాలి. నా హృదయ కాఠిన్యత మారి దేవా కృపను ఆస్వాదించేటట్టుగా, కృపను అనుభవించేటట్టుగా, దేవుడిచ్చిన కృపలో ఆనందించి తీరేటట్టుగా, కృప మాత్రమే నా జీవితానికి ఆధారభరితం అని తలుచుకు తీరి జీవించడానికి సహాయం దయచేయండి. ఆహారము అన్నపానము కాదు కానీ దేవా నీవిచ్చిన వాక్యమే మమ్మల్ని బతికించి తీరేది. నీవిచ్చిన హృదయ మార్పిడి అనేక ఆత్మలను సంపాదించి తీరుటకు, అనేక సంఘాలను బలపరిచి తీరుటకు, అనేకులను మార్చి తీరేటట్టుగా ఉన్న ఉపయోగశాలీలు మార్చి తీరుతున్నందుకు దేవానికి స్తోత్రం. అలాంటి హృదయ మార్పిడితో ఈ పగటి వేళ బయలుదేరి ఒక రూపాంతరం చెందిన మనిషిగా, ఒక విడుదల చెందిన
శరీర వృత్తితో జీవించి తీరడానికి ఈ లోకములో మార్పు ఉంది, మారిన వేళ మనుషులు ఉన్నారు అన్నది రుజువుపరచడానికి వేదికలు మాకు తయారు చేస్తున్నందుకు దేవానికి స్తోత్రం. అలా దేవుని యొక్క సన్నిధిలో సమర్పించిన బిడ్డలందరినీ కూడా దీవించండి. అదే రీతిగా మేము ప్రార్థన చేసిన సకల విషయంలో నీ గొప్ప కార్యాలు, నీ అద్భుతాలు, నీ సూచనలు జరిగి తీరినందుకు దేవానికి స్తోత్రం. దేవా, నీవు నాకు చెప్పిన మాటలను అవి పగటి వేళ బోధించండి. స్వీకరించిన వారిని దీవించండి, స్వీకరించలేని వారిని కూడా దీవించండి. వారు అనుకున్నట్ట వారి జీవితంలో జరిగి తీరును కాక దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం. సహాయపరిచినందుకు దేవానికి స్తోత్రం. కృపతో మమ్మల్ని బలపరిచి నడిపించినందుకు దేవానికి స్తోత్రం. దీవెనలతో నింపండి దేవా, సహాయం దయచేయండి. ఈరోజు పగటి వేళ ఉపవాసంలో సహాయం చేసినందుకు దేవానికి స్తోత్రం. యేసు నామములో అడిగి పెట్టుకున్న పరమ తండ్రి, తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడికి వచ్చిన సత్భక్తులతో దేవా నేను రెండో రాకడ వరకు తోడైంది నడిపించును కాక. ఆమేన్. అందరికీ వందనాలు.